ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా చూడొచ్చు. 7వ వచనం వరకు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలు కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచినవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకునున్నావేంటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. స్తోత్రం. 8వ వచనం కూడా చదివి ముగిద్దాం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. 9 కూడా చదువుదాం. అలా కిందకి వెళ్ళిపోతున్నారు అయ్యగారు అనుకోవద్దు. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయీను అడుగగా అతడు, నేను ఎరగను, నాకు తెలియదు. ఏమంటే చాలా పెడసరన్నమాట అది. భయం భక్తితో చెప్పిన సమాధానం కాదు. అయ్యా 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 నాకు తెలియదయ్యా, అయ్యా 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 నాకు తెలియదయ్యా, నేను చూడలేదయ్యా, అయ్యా 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 అవునా నా తమ్ముడు, అవును కదా, ఎక్కడా అనలేదు. అది తెలుసు కదండి, సమాధానం అంతే. ఐ డోంట్ నో. అమ్మో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? ఎందుకంటే తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించాడు. అక్కడ మాటలను బట్టి కయీనుకి కోపం వచ్చేసింది, దేవుని మీద కోపం వచ్చేసింది, తమ్ముడి మీద కోపం వచ్చేసింది. దేవుడి మీద కోపం వచ్చిందంటానికి కత్తేం పట్టుకోలేదు, దేవుడు వస్తే కర్రేం పట్టుకోలేదు. నో నో నో, పట్టుకోలేడు. దేవుడు వస్తే ఎక్కడ దాక్కోలేడు మనిషి. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరు? సర్వాంతర్యామి. స్తోత్రం కలుగునుగాక. అతడు చెప్పిన సమాధానంలో ఆ సౌండ్ నేను మీకు ముందు పెడుతున్నాను. ఏమండి, అమ్మా నాన్న ఇంత లేట్ అయింది ఏంట్రా సాయంకాలము, ఇప్పుడేంటి ఇంతవరకు ఏం చేస్తున్నావు కాలేజీలో అన్నారు అనుకోండి. అది చెప్పే సమాధానంలోనే ఉంటుంది. మనము అమ్మకు నాన్నకు భయపడుతున్నామా, గౌరవిస్తున్నామా, లేదా లెక్కలేని స్థితిలో నీకు చెప్పేది ఏంటి అని అనంగానే ఉన్నాను, లేట్ అయింది ఏంటంటే ఇప్పుడు అన్నట్టు విసురుగా పుస్తకాలు విసిరి లోపల పడుతుంటారు. అలాగే చర్చి కూడా దీనికో అమ్మ దీనికో నాన్న యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లని. నో నో నో, అవి పక్క పెట్టేయండి. యేసయ్య అమ్మ నాన్న అడుగుతాడు, ఏమ్మా ఏంటి ఇప్పుడు, ఏమ్మా అదేంటి ప్రార్థన, ఏమ్మా ఏంటి వ్యవహారం అని అమ్మ నాన్న అడిగినట్టే ఆయన ఇల్లు గనక, ఆయన కుటుంబం గనక, ఆయన పిల్లలం గనక అడిగాడు అనుకుందాం. అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన అలా అడుగుతాడన్నట్టుగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ మైండ్ సెట్తో మనం రావాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా, అంటే మనం ఓన్లీ తెల్లబట్టలు వేసుకుని శుభ్రం చేసుకుని తలంటుకుని అనుకుంటాం. అది కాదు, అది నెక్స్ట్. ముందు
ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఎలాంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి వస్తున్నాను, ఏ తీరులో ఆయన దగ్గరికి వస్తున్నాను అనేది నాకు ముందు అవగాహన ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకో ఇక్కడ దేవుడు ఆపి మాటలు నాతో మీతో నా ద్వారా చెప్పిస్తున్నారు. ఆ సమాధానం ఎలా ఉంది? ఆ సమాధానం ఎలా ఉంది? ఎలా చెప్పుంటాడు? కళ్ళలో నీళ్లతో భయపడిపోతూ, అయ్యా 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 నాకు తెలియదు అయ్యా బాబు, నేను కూడా ఇందాక నుంచి చూస్తున్నాను అయ్యా. ఏమీ లేదండి, నాకేం తెలుసు, నాకేం తెలుసు. స్తోత్రం. అదే ప్రభు అంటారు, మాట తీరులో క్రైస్తవత్వం, ఆ బాడీ లాంగ్వేజ్లో క్రైస్తవత్వం అంతా కూడా ఆ సెటప్ అందులో వచ్చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్నారు కదా, ప్రభు అన్నారు కదా, మత్తయి సువార్త 11:28 సమయం వచ్చింది కనుక, సందర్భం వచ్చింది కనుక నా దగ్గరికి రండి, భారం మోస్తున్నారా, నా దగ్గరికి రండి, భారం తీసేస్తాను, మీకు శాంతిని ఇస్తాను అంటూ తర్వాత చెప్పారు. శాంతినిచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి, మీకు నేను నేర్పాలి. స్తోత్రం కలుగున. భారం తీసేసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోవటం కాదు. భారం వచ్చినప్పుడల్లా అయ్యా 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 వంటేసేసి అలా వచ్చేసి భారం నాకు ఇచ్చేసి నా ద్వారా స్వస్థతలు తేలికలు పొందేసుకొని మళ్ళీ కలిసిపోవటం కాదు. మీకు కొన్ని నేర్పాలి, కొన్ని విషయాలు మీకు తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. నేర్పాలంటే మీరు అటు ఇటు షికారులు చేస్తే నేను ఎలా నేర్పుతాను? నా దగ్గర కూర్చోవాలి, కూర్చుని ఆసక్తితో వినాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం నేర్పుతాయ్యా బాబు? సైన్స్ వచ్చు, జాగ్రఫీ వచ్చు, మ్యాథ్స్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం వచ్చు, లోకంలో బ్రతకటం కూడా వచ్చు మాకు, ఇంకేంటి నేర్చుకోవాలి? ఆయన అంటాడు, ఈ లోకం నీకు నేర్పుతుందేమో కానీ నేను నేర్పేవి లోకం నీకు నేర్పలేదు. ఏం నేర్పుతానంటే ఫస్ట్ లెసను దీనత్వం నేర్పుతా, రెండవ లెసను సాత్వికత్వం నేర్పుతా. స్తోత్రం కలుగునుగాక. అది నా ప్రైమరీ టీచింగ్ ఏంటంటే దీనత్వము, సాత్వికత్వం. ఇక్కడ కయ్యుని అదే చూపిస్తున్నా. నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఓ మై గాడ్, హల్లెలూయా. ఎనీవే, సమయం అవ్వకుండా ముందుకెళదాము. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు అని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను. ఒకవేళ లేదండి, మీరు అలా ఊహించి చెప్తున్నారు పాస్టర్ గారు, చాలా భయంతో చాలా భక్తితో చెప్పుంటాడు, మీ సొంతంగా అంచనా చేస్తున్నారు కయ్యన్ని అని మీరు అనొచ్చు. ఆ తర్వాత కంటిన్యూటీ చూడండి. ఆ రెండో మాట, మొదటి మాట కోపంతో అన్నాడో, చిరాగ్గా అన్నాడో, లెక్క లేనట్టుగా అన్నాడో తెలిసిపోతుంది. నేను ఎరుగను అన్నది దీనుడై భయపడుతూ చెప్పుంటే నా తమ్మునికి నేను కావలివాడనా అంతే తేలిపోయింది. మొదటి మాట దీనంగా అన్నాడో, రెక్లెస్గా అన్నాడో, రెండో మాట రుజువు. ఏంటి, నేనేమైనా కాపలవాడిని నా తమ్ముడికి? నన్ను అడుగుతావేంటి? పోయి అన్న అడుగు, ఎక్కడున్నాడు చూసుకో. నన్ను అడుగుతావేంటి? నేనేమైనా కాపలా ఉన్నా? నాకు ఏమైనా జీతం ఇస్తున్నాడా వాడు? నువ్వేమన్నా జీతం ఇస్తున్నావా వాడి కోసం అడగటానికి, లెక్క చెప్పటానికి? అందుకే ఒక మాట అన్నప్పుడు ఊహించుకుని అనొచ్చు. నేను ఎరుగని అన్నాడండి, మీరేమో కోపంతో అని చెప్పేస్తున్నారు. మీరు కోపంతో అన్నాడు, దీనంగా అన్నాడు, భయపడతాను, మీకు ఏం తెలుసండి పాల్ ప్రసాద్ గారు అంటే ఓకే సారీ అని చెప్పి కంటిన్యూ చేసామనుకోండి, ఇంకా మొదటి మాటకు పంచాయితీ లేదు, రెండో మాట ఇంకా స్పీడ్గా ఉంది. అవును కదండి? మొదటి మాట కన్నా పదునుగా ఉంది రెండో మాట. ఎందుకంటే కయ్యను దేవుడు 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 అర్పణ 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 అంటూ ఆ చెట్ల పొలాలన్నీ పట్టుకొచ్చాడు. కానీ దేవుడు దేవుడు దండం బాబు అర్పణ అర్పణ ఆరాధన స్తోత్రం ప్రార్థన అన్నాడు. కానీ దేవుని దగ్గర మసులుకోవటంలో మాత్రం రెక్లెస్గా ఉన్నాడు. అంతే కదండి? దేవుని ముందు రెక్లెస్గా ఉన్నాడు. అర్పణలు అయితే గొప్పగా ఉన్నాయి. తాను పండించింది తీసుకొచ్చేసాడు. ఎందుకు తీసుకొచ్చాడు? రాయిరప్పగా దేవుడమ్మా 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 ఇచ్చాడమ్మా అంటూ అర్పణలు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు. దేవుడని తెలుసు, అర్పణలు తీసుకురావాలని తెలుసు, అర్పణలు దేవుడు తింటాడని కాకపోయినా ఇవ్వాలి, నాకు ఇచ్చిన వాటిల్లో ఆయనకు కృతజ్ఞతగా ఇవ్వాలి అంటూ ఇచ్చాడు. అవన్నీ చూస్తామంటే భక్తే కదండి, అది కూడా భక్తే కదండి, భక్తిలో ఒక భాగమే కదండి. తాను తెలిసింది, తాను తోచింది తెచ్చిపెట్టాడు అని మనం కొంచెం పంచాయతీ పెట్టచ్చు దేవునికి కయ్యూనుకు మధ్యలో. మనం దేవుడు తప్ప కయ్యూను తప్ప అన్నట్టుగా. ఎందుకంటే మనం ఆ స్థాయికి కూడా వెళ్ళిపోతాం. దేవుని కూడా పంచాయతీలకు లాగుతాం మన ఆలోచనలతో, దేవుని కూడా పంచాయతీలు లాగుతాం మన మాటలు తీరుతూ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుడి పంచాయతీలో మనం కూర్చోవాలి, కానీ దేవుడిని మన పంచాయతీలోకి లాక్కూడదు. స్తోత్రం కలుగునుగాక. అది డబ్బు విషయమైనా, పెళ్ళిళ్ళ విషయమైనా, ఏ విషయమైనా సరే ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలంటే దేవుడు అక్కడ కూర్చోబెట్టి మధ్యవర్తిగా తేల్చవయ్యా బాబు అనాలి మనం. అది దేవుని పంచాయతీ. దేవుని పంచాయతీలో కూర్చోబెట్టాం, దేవుని పంచాయతీలో తీసుకొస్తాం. మా లెక్క తేల్చు, నువ్వు మాట్లాడు. చాలా సందర్భాల్లో మన మాటే లెక్క చేయాలి. ఈ దేవుని బైబిల్ కానీ, బైబిల్లో ఇలాగ ఉందమ్మా, మరి ఇలాగ ఉండాలి కదా అని ఆ మధ్యవర్తి, ఆ వ్యక్తి హోదాని బట్టి చెప్పిన, మాకు తెలిసిన బైబిలు, మాకు జరిగింది ఇది, మాకు ఇదే లెక్క. మాకు తెలిసిన బైబిలు, మాకు జరిగింది ఇది, మాకు ఇదే లెక్క అని రెండు పార్టీలు అంటాయి. చివరికి దేవుణ్ణే పంచాయతీలోకి లాగేస్తారు. మనం దేవుని పిల్లలం అనుకుంటున్నాం, కానీ చాలా పసిపిల్లల మాదిరిగా ప్రవర్తిస్తాం. దేవుడు అంటూ వచ్చేసాడు. ఇంతకీ యెహోవా దేవుడని కయీనుకు ఎవరు చెప్పారు? అమ్మా నాన్నలే చెప్పుండాలి. బుద్ధి తక్కువై మేము ఎలా చేశాము, ఆయన మమ్మల్ని బయటకు నెట్టేస్తూ మేము బ్రతకటానికి అప్పుడప్పుడు ఆయన వస్తే దయతో దండం పెట్టడానికి సిగ్గు విడిచి పోతున్నాం బయటికి అని పోతుంటే ఆయనే ఒక బలి అర్పణ చేసి ఒక జంతువును చంపి మాకు చొక్కాయలు చేసి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా కప్పేశాడు. దయగలవాడు యెహోవా. దిక్కుమాలిన పని మేము చేసినా మమ్మల్ని సిగ్గుపడకుండా కప్పుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రేమ స్వరూపి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నెట్టేశాడు, కొట్టేశాడు, ఖడ్గం పెట్టేశాడు, పొండి అన్నాడు, తరిమేశాడు, కాళ్ళతో తన్నాడు, అవన్నీ కరెక్ట్గా మోహించవచ్చు. కానీ దానికి ముందేం చేశాడు, అది మర్చిపోతే దేవుడు అలాగే కనిపిస్తాడు. తన్నేస్తాడు, ముట్టేస్తాడు, విరిచేస్తాడు, నెట్టేస్తాడని ముందేం చేశాడు. సిగ్గుపడే జీవితం వచ్చేసింది. అసలు మాట్లాడే ప్రసక్తే లేదు, వాళ్ళని ముట్టే ప్రసక్తే లేదు. అయినా సరే ఒక పశువును బలి చేసి, మొట్టమొదటి బలి అంటే యేసుకు ఆ బలి, తండ్రి తాను ఏం చేయబోతున్నాడో లోకం కోసం రాబో యుగాల్లో ఆదికాండం ఆ 4వ అధ్యాయంలోనే అపవాది ముందు చేసేసాడు యేసు దేవుడు. నేనే నా కొడుకును బలిస్తా. ఇక్కడ వీళ్ళిద్దరినీ సిగ్గు తీసేసి వాళ్ళకు వస్త్రం ధరింపజేస్తా, నా కొడుకును పంపించి నేనే కొడుకు రూపంలోకి వెళ్ళి అందరి కోసం నేనే బలిపశువుని అయిపోయి రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తా, ఆ పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపజేస్తా. అప్పుడు వాడు దేవుని సన్నిధిలో సిగ్గు విడిచి ధైర్యంగా నిలబడతారు. సిగ్గేముండదు. సింహాసనం దగ్గరికి డాడీ 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 అని పరిగెత్తుకొచ్చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బలియాగానికి ఆ 3వ అధ్యాయంలోనే అద్భుతమైన ప్రణాళిక అని దైవజనులు చెప్తారు. సో ఈరోజు అంటున్నాను, దేవుడు అమ్మ నాన్నలు చెప్పుంటారు, బలులు ఇవ్వాలి ఏమో చెప్పారేమో. దేవుడు అడిగాడా ఆదామవ్వలను? అడిగి ఉండకపోవచ్చు. కృతజ్ఞతతోనే ఆయన దయ, ఆయన బలియాగం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక అవన్నీ చూస్తూ ఉంటే ఇంత మన చేతుల్లో పెట్టాడు. ఆయన దగ్గర కృతజ్ఞత వెళదాము అన్నారో, లేకపోతే దేవుడే ఒకవేళ మనస్సాక్షిని ప్రేరేపించాడో, బహుశా వాళ్ళు నేర్పించి ఉండాలి. అలాగే ఇద్దరు పిల్లలు ఆ వయసు వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు ఏమో, అక్కడ ఆలోచన లేవు, కానీ పట్టుకొచ్చారు. కయ్యూనుకి యెహోవా దేవుడు, హేబేలుకి యెహోవా దేవుడు. కయ్యూను తాను పండిన పంటను పట్టుకొచ్చాడు కొంత, హేబేలేమో ఉన్న వాటిలో శ్రేష్టమనేది కొవ్వెనిది గొర్రెను పట్టుకొచ్చాడు. ఓకే అలాగుంచండి. కానీ ఇక్కడ నేను మీరు కలిసి ఏం ధ్యానం చేస్తున్నామంటే, ఏ పాఠం నేర్చుకుంటున్నామంటే, దేవుడు అని వచ్చేయటం కాదు, దండం పెట్టేయటం కాదు, దేవుడు అంటూ ఇచ్చేయటం కాదు, బలిలు ఇవ్వాలట, ప్రార్థన బలి, స్తుతి బలి, అదొక్కటే కాదు. అక్కడ వైఖరి చూస్తూ ఉంటే ఎలాగని చెప్పండి, దేవుడు ఏమైనా అడుగుతుంటే నాకేం పని, అంత ఖాళీ లేదు, అంత తీరిక లేదు, నీ సమాధానం చెప్పటమే నాకు తీరిక అన్నట్టుగా. కనుక ఒకటి, మనం ఎంత ప్రార్థన చేసామని కాదు, ఎలాంటి మనసుతో ప్రార్థన చేశాం, ఎక్కడ ప్రార్థన చేశామని కాదు, అక్కడ ఎవరున్నారని ప్రార్థన చేశాం, ఎవరు వింటారని ప్రార్థన చేశాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇలాగా కయ్యను మొదటి నుంచి ఉన్నాడంటే మొదటి నుంచే లేడండి. ఎప్పుడైతే హేబేలు మీద కోపం వచ్చిందో ఎప్పుడు మీద కోపం కాస్త దేవుని మీద కూడా పెట్టుకున్నాడు. ఎందుకు అది అంగీకరించాడు, నాదెందుకు అంగీకరించలేదు, ఎందుకు అంగీకరించాడు, దేవుందే తప్పు, పక్షపాతం ఉంది. అమ్మ నాన్న దేవుడు అని చెప్పారు, చిన్నప్పటి నుంచి ఇలాగున్న మొదటి పంట కొంచెం పట్టుకొచ్చా, వాడిది ఎందుకు స్వీకరించాడు, నాన్నెందుకు స్వీకరించాడు, ఈయన పక్షపాతి ఏమనుకుంటున్నాడు. తమ్ముడి మీద కోపం వచ్చింది అని కాదు, దేవుడే చెప్పాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, ఈ మాటల్లో నుంచి ఎన్ని పాఠాలు మనకు వస్తున్నాయో. దేవునికి భక్తితో పాటు ప్రవర్తన చాలా ఇష్టం. దేవునికి పాటతో పాటు ప్రవర్తన కూడా చాలా ఇష్టం. దేవునికి పాటల్లో మాటతో పాటు ఆ మాటకు తాత్పర్యం తెలిసిన బ్రతుకు దేవునికి చాలా ఇష్టం. అది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు సమరీతితో చెప్పిన మాట. దేవుడు ఆత్మయున్నారు, ఆయన ఆరాధించేవారు, స్తుతించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండంలో చూసినా, ధర్మశాస్త్ర కాలంలో చూసినా, మధ్యలో దావీదు భక్తుని చూసినా, చివరిలో యేసు ప్రభు కూడా చెప్పిన మాట చూసినా, మరొక చోట పేతురు రాసిన ఆ ఉత్తరాల్లో చూసినా ఇదే అంశం వస్తుంది. ఈ ప్రజలు నన్ను పెదిమలతో ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. హృదయం అంటే ఏంటి? నేను ఆయన హృదయం ఇచ్చాను అంటాను. హృదయం అంటే ఆ సీక్వెన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయంటే ఆరాధనకు తగిన హృదయ ప్రవర్తన. ఎందుకంటే హృదయం ఎలాగుంటే ప్రవర్తన అలాగుంటుందని ప్రభు చెప్పారు. లోపలికి వెళ్ళేవి కాదు పాడు చేసేవి, లోపల నుంచి వచ్చేవే పాడు చేస్తాయి. ఇదిగో హృదయంలోంచి ఇవన్నీ వస్తాయి. కనుక మనిషి అలా బ్రతుకుతున్నాడు, అలా చేస్తున్నాడు. కనుక హృదయం బాగైపోతే మనిషి బాగైపోతాడు. స్తోత్రం కలుగునుగాక. హృదయం శుద్ధి అయిపోతే మనిషి శుద్ధి అయిపోతాడు. ఆ వచనాన్ని ఇలా ముందుకు తెచ్చుకుని ఆ వెలుగులో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. పెదములతో ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటే దూరం దగ్గర ఎలా కొలుస్తాడు యేసు ప్రభు? స్టేజ్ దగ్గర అంటారా, స్టేజ్ పైన మైక్ దగ్గర అంటారా, గుమ్మం దగ్గర అంటారా? ఆ దగ్గర కాదు. ఏం చెప్పండి? ఆ ఆరాధనలో విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసంలో విధేయత ఉండాలి. విశ్వాసము విధేయత దేని ద్వారా బయటకు వస్తుందంటే ప్రవర్తన, నడవడిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమరీ స్త్రీ అక్కడ సంభాషణ అయిన తర్వాత కొండ అక్కడ విడిచిపెట్టి పరిగెత్తింది ఊళ్ళోకి వెళ్ళి నా భక్తి జీవితం గురించి చెప్పాడు ఆయన, ఆరాధన గురించి చెప్పాడు ఆయన, దేవుడు ఆత్మయున్నారని చెప్పాడు ఆయన, దేవుడు ఆరాధన చేసేవారి కోసం చూస్తున్నారని చెప్పాడు ఆయన అంటూ ఆ డైలాగులేమీ చెప్పలేదు. అవన్నీ చెప్పారు యేసుప్రభు, అవన్నీ చెప్పారు. కానీ ఆ భక్తి జీవితం వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రసంగం చేయలేదు ఆవిడ. ఇవన్నీ ఎలా పెట్టి నా ప్రవర్తన అంతా నా కళ్ళ ముందు పెట్టి కడుక్కోమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నా ప్రవర్తన అంతా కూడా నా కళ్ళ ముందు అలా సినిమాలో పెట్టేసి నన్ను కడుక్కో అన్నాడు. సమయం ఉండగానే కడిగేసుకో అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కడిగేసుకున్నాను, నా హృదయం తెల్లగా అయిపోయింది, ఎంత మనశ్శాంతి వచ్చిందో. రండి మెస్సయ్య ఇక్కడున్నాడు. ఏంటండి? ఆత్మలకు రక్షకుడు, లోకానికి రక్షకుడు, ఇజ్రాయేలుకి రక్షకుడు, యెరూషలేముకి రక్షకుడు కాదు, లోకానికి రక్షకుడు, పాపములో ఉన్న వారికి రక్షకుడు. స్తోత్రం కలుగునుగాక. నేను చేసినవన్నీ నాకు చెప్పేశాడు. ఇలాగుండాలమ్మా ప్రార్థన, ఇలాగుండాలమ్మా బట్టలు, ఇలాగుండాలమ్మా చప్పట్లు, ఇలాగుండాలమ్మా మోకాళ్ళేయటం, ఇలాగుండాలమ్మా పైకి ఉండాలమ్మా కిందకు ఉండాలమ్మా, ఇదేం ప్రార్థన అమ్మా, కొండ అంటావు, కోన అంటావు, మా పితృల బావ అంటావు, అన్నీ బాగానే చెప్తావు. దేవుడు ఆత్మయ్య ఉన్నారు ప్రసంగం, దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు ప్రసంగం. ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు ప్రసంగం? అవి చెప్పొచ్చు ఆవిడ వెళ్ళి. కానీ ఆవిడ ఇంటెన్షన్ చూడండి, భక్తితో పాటు, భక్తి కన్నా ముందు భక్తితో పాటు ప్రవర్తన, బలితో పాటు ప్రవర్తన. అందుకే దేవుడు అన్నాడు, నీ బలి అంగీకరించలేదని కోపం వచ్చేసింది, నువ్వు సత్క్రియలు చేస్తే తలదించుకోవాల్సిన పనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. సో ఎప్పుడైతే దేవుని మీద ఆయాసం వచ్చిందో, తమ్ముడి మీద ఆయాసం కన్నా దేవుని మీద ఆయాసం, ఎందుకు నా బలి అంగీకరించలేదు? రెండవది, వీడి బలి దేవుడు అంగీకరించాడు, వీడి మీద అసూయ. ఒకటి దేవుని మీద ఆయాసం, వీడి మీద అసూయ. వీడి మీద ఆయాసం కాదు, దేవుని మీద ఆయాసం, వీడి మీద అసూయ. సంఘం, విశ్వాసి, ప్రార్థన, ఆత్మీయ జీవితాలు
చాలా జాగ్రత్తగా ఉండాలి. కయీను హేబెలు మాదిరిగా మనము ఆదామవ్వలు అన్నట్టుగా దేవుని పిల్లలం. స్తోత్రం కలుగునుగాక. ఈ తత్వాలు, ఈ మనస్తత్వాలు మనము మొగ్గలోనే తుంచేసేయాలి. చివరి దాకా రానివ్వకూడదు. అది కంపలా పెరిగిపోయి ఆత్మీయంగా చక్కటి పుష్పాలు, ఫలాలు పైకి వస్తూ ఉంటే ఇవి వాటిని నొక్కేసి అదిమేసి ఎండిపోయేలాగా చేసేసి ఈ ముళ్ళు మాత్రం పచ్చగా వికసిస్తాయి. ప్రభు చెప్పారుగా, ముళ్ళ కంపలు మూసేస్తాయి, ఎదగనేవో, చంపేస్తాయి. అలా మురుగుజ్జులాగా ఉండిపోతుంది ఆ మొక్క. ఒక పువ్వు ఉండదు, ఒక పిండి ఉండదు, అసలు పచ్చదనం కూడా కోల్పోతుంది. అంతగా ఈ ముళ్ళ కంపలు ముసిరేస్తుంది దాన్ని. కనుకనే ప్రభు అంటాడు భక్తితో పాటు ప్రవర్తన. అందుకే యాకోబు భక్తుడు ఖచ్చితంగా చెప్తాడు, విశ్వాసం 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 అంటూ కేకలేయటం కాదు, విశ్వాసంలో విధేయత ఉండాలి. విధేయత 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 అంటూ కాదు, ఆ విధేయత వెనక దేవుని పట్ల మహా గౌరవం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. తెచ్చాను, ఇచ్చాను, తీసుకో, అది విధేయత అవ్వదు. విధేయత పట్టుకురండి, పట్టుకొచ్చాడు, ఇవ్వండి, ఇచ్చాడు. ఆయన దేవుడు, ఇవ్వండి, ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన దేవుడని నువ్వు తెలుసుకో ముందు. ఇదిగో ఇదిగో. కొంతమంది అలా అనరు, కానీ అలాంటి తత్వంతో ఉంటారు. ఎవరితో మాట్లాడుతున్నావు? కయీను నువ్వు. అసలు ఎవరు నువ్వు దేవుడని పిలిచావు? ఈయన మరొకరా? ఆ పంటలు పట్టుకెళ్ళింది ఈయన దగ్గరకా, ఈ వేరే వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళావా నువ్వు? ఏంటి ఆయనతో చెప్పే సమాధానం ఏంటి? ఆ తీరేంటి? ఆ వైఖరి ఏంటి? ఆ బిహేవియర్ ఏంటి? ఆ మాట తీరేంటి? ఏయ్ కయ్యను, దేవుడు దేవుడు నోడుతా అంటున్నావు, పట్టుకెళ్ళిపోతున్నావు అని. కానీ ఆయన దగ్గర భయభక్తులతో నిలబడు. ఏ స్తోత్రం కలుగునుగాక. డూ ఇట్. ప్రభు కూడా అందులో అందివేసిన యేసు ప్రభు కూడా తనను మరణము నుంచి తప్పించగలి వాని పట్ల వాని ఎడల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడటమంటే దా అది కాదు. ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి, ఆయన కన్నీరు అంగీకరించబడింది, ఆయన విజ్ఞాపన అంగీకరించబడింది, ఆయన మొర అంగీకరించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంగీకరించడం కాదు, యెహోవాయే తన ఆత్మను కుమ్మరింపుతో ఆయన చుట్టూ పెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ వచనాలు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్న అన్నీ ఒక చోటకు చేరిస్తే ఎంత చక్కటి పిక్చర్ వచ్చేస్తుందో మనకి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నేను చాలా విషయాలు ఇక్కడ పెట్టుకున్నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి. నిన్ను కూడా ఒల్లూరులో 5-6 పాయింట్లు పెట్టుకున్నాను. ఒక తర్వాత ఒకటి చెప్తానంటే, ఒక పాయింట్ దగ్గరే ఆయన ఇలాగ దూదికాయ తీసినట్టు తీసేశాడు. నాకైతే దేవుడు నాతో బోధ చేశాడని అక్కడ చెప్పేసిన సాక్ష్యం మీకు చెప్పాను. కానీ 1.5-2 గంటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను నా ప్రసంగం అని చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. అది నా తీరు. నేను ప్రసంగం అందరికీ చేస్తానని అనుకోను. నేను నిలబడినప్పుడు నేను చెప్తాను, కానీ నేను చెప్పేవి నేను వింటా. కొన్ని కొత్త సంగతులు వస్తాయి, అవి మళ్ళా ఇంట్లోకి వెళ్ళి పాయింట్స్ రాసుకుంటా, అవి బయట చెప్తా. అవి మహా ఉజ్జీవాన్ని రగిలిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటల్లో మంట ఉంటుంది, కానీ మనుషుల మాటల్లో మంట ఉండదు, మాయ ఉంటుంది. దేవుని మాటల్లో మంట ఉంటుంది. ఆ మంట కూడా నిలిచి ఉండే మంట, నిలుపుకోగలిగితే నిలుచుండే మంట. దేవుని మనకి స్తోత్రం. దేవుని మంట, దేవుడే మంట, దహించు అగ్ని. ఆ మంటను ఎవరు ఆర్పలేరు. ఆ మంటను మనం నెట్టేసి మన సొంత మంటలు వేసుకోవాలి, సొంత భోగి మంటలు వేసుకోవాలి అన్నట్టు. ఎవడి మంటలు వేసుకుంటే ఆరిపోతుంటాయి, మళ్ళీ ఎగదోసుకుంటాం. దేవుడు నిజముగా మండింపబడాలని ఆశతో ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన నీకు నాకు ఆరని మంట ఇస్తాడు, ఆరని ఆకలిస్తాడు, ఆరని దాహం ఇస్తాడు. ఆయనతో ఉండిపోవాలని తపనిచ్చేస్తాడు, ఆయనలాగా ఉండాలని సమర్పణిచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు అంటాడు, ఏ మంటలో నువ్వు ఉన్నావు, ఏ మంట నువ్వు కలిగి ఉన్నావు, ఏ మంట నువ్వు కోరుకుంటున్నావు అని నిన్ను నన్ను అడిగితే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నువ్వు దహించు అగ్నివి కదా, నేను కూడా పొదలాగా ఎప్పుడు దహించబడుతూ ఉండాలి. ఎందుకంటే నేను కాలిపోను, కానీ నా వెలుగు అందరికీ కనపడుతుంది. ఆ పొద కాలిపోదు, కానీ మోషేను ఆకర్షించింది ఆ వెలుగు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనం చూస్తుంటే దేవుడు ఎంత చక్కగా మనకు పాఠం చెప్తున్నాడు. దేవుడేనట కయ్యూనికైనా, యెహోవాయే దేవుడట, ఆయనకు అర్పణ ఇవ్వాలనే పట్టుకెళ్ళాడట.
మొదట అర్పణే పట్టుకెళ్ళాడట, దండం కూడా పెట్టాడట, సాగిలు కూడా పడ్డాడు. తర్వాత జరిగిన ఆ సన్నివేశాన్ని బట్టి కోపం వచ్చిందట. దేవుడు అంగీకరించాడు, అంగీకరించలేదు అన్న మాట అక్కడ ఉంది కనుక అది కూడా కయ్యనుకు అర్థమైంది, తెలిసింది. తెలియపోతే తమ్ముడి మీద ఎందుకు కోపం వస్తుంది? ఎక్కడో సూచన కనపడింది, దేవుడు మాట్లాడా లేకపోతే అగ్ని దిగి వచ్చిందా, అనేక రకాలు ఉన్నాయి. దేవుడు అంగీకరించాడు అనే దానికి చాలా రకాలు ఉన్నాయి. దేవుడు అంగీకరించలేదు, అంగీకరించాడు అని ఉంది కాబట్టి సంథింగ్ హ్యాపెండ్ దేర్. అది కయ్యనుకు తెలిసింది, ఆ రిజల్ట్ కయ్యనుకు తెలిసింది కాబట్టి దేవుని మీద కోపం వచ్చింది. నా బలి ఎందుకు తక్కువైంది, వాడి బలి ఎంత ఎక్కువైంది, నాకు తెలిసిందే నేను చేశాను, నాకు తెలిసిందే నేను పట్టుకొచ్చాను, వాడి బలి ఏంటి, గొర్రె అంటే యేసుప్రభు స్తోత్రం. మనం ఏదో వేదాంతం చెప్పుకుంటాం, మంచి పాఠాలు, అవి అలాగ ఉండనివ్వండి. ఆయన దేవుడట, ఆయనకి ఇవ్వటానికే పట్టుకొచ్చాడట, ఇవ్వాలనే పట్టుకొచ్చాడట. ఆయనకు కూడా తాను ఇచ్చిన వాటిల్లో నుంచి మరలా కృతజ్ఞతతో తాను తింటానని కాదు, తేవటం ఆయనకు ఆనందమట, తనను జ్ఞాపకం చేసుకోవటం ఆనందమట. స్తోత్రం కలుగునుగాక. నేను సంపాదించాను, నేను అనుభవించేస్తాను, దేవుడు ఇచ్చాడు అంటున్నాను కాదు. మరలా ఆయన సన్నిధికి ఇదిగో నువ్వు ఇచ్చిన వాటిల్లో నుంచి నేను ఇస్తున్నానయ్యా, కృతజ్ఞత. తింటాడు కాదు, భూమి అయింది కాదా, ఆకాశం అయింది కదా, వెండి అయింది కదా, బంగారం అయింది కదా, గొర్రెలు, పశువులు, కట్టెలు, పావురాలు, కోడెలు, గువ్వలు, ఈ లేగలు ఆయనవి కదా. ఈయన ఏమన్నా నేను తింటానని ఇమ్మంటున్నానా అంటున్నాడు ప్రవక్తల ద్వారా ఎదురెళ్ళతో. నాకేమన్నా కడుపు పెద్దదా, నాకేమైనా ఆకలి ఎక్కువ, ఇన్ని కోడెలు, ఇన్ని బళ్ళు, 2 గువ్వలు, 3 పావులు లెక్కలేస్తున్నట్టు మీకు ఎలా ఉంటుందంటే హోటల్లో ఆర్డర్ చేస్తున్నట్టుగా మీరు తెచ్చిపెట్టాలి అన్నట్టుగా. అందుకే అంటున్నాను, దేవుని మనము ఆయనకి పెద్ద పొట్టో, ఇన్ని తింటాడట అని బయట వాళ్ళు విమర్శిస్తామంటే మనం కూడా అవునబ్బా, అవును, ఎందుకంత అంత పెద్ద పొట్ట అంటాడు చిన్నపిల్లోడు. దేవునికి అంత పెద్ద పొట్ట అంటాడు. మనం కూడా చిన్నపిల్లోళ్ళలాగా అవును కదా మరిని అని అనుకోకూడదు. అంచనా మనము ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి మానవ జ్ఞానంతో కొలిస్తే పతనమే. దేవుడిని మానవ జ్ఞానంతో, మానవ బుద్ధితో, మానవ దృష్టితో ఈ మానవుడు చూస్తున్నాడు కనుక తనకున్న కోరికలన్నీ దేవుళ్ళు పెట్టేస్తాడు, ఒక పురాణం రాసేస్తాడు. తన కోపాలన్నీ దేవుని మీద పెట్టేస్తాడు, యుద్ధాలు చేయించేస్తాడు. తనకున్న వ్యభిచారపు జాగ్రత్త మనసంతా కూడా దేవుని మీద రుద్దేస్తాడు. ఆయన కూడా తిరిగాడు 30 మందితో, ఆయన కూడా ఉన్నాడు. అంటే నేను చేసిన తప్పులేదు, ఆయన చేశాడు కాబట్టి నేను చెప్పుకోవటానికి మనిషి తన మనస్తత్వాన్నితో ఒక దేవుణ్ణి చేసి దండం పెడుతూ నాలాంటోడే అంటూ ఆ మురికి పడేసేస్తాడు. అందుకే ఈ మతం అనేది మనిషి మతిలో నుంచి పుట్టింది. మతం కాదు, మార్గం కింద నుంచి కాదు, పైనుంచి రావాలి మార్గం. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానం పైనుంచి రావాలి. అవునన్న వారు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను చేసే భక్తి, అవును దేవుడు భక్తి తెచ్చాను, ఇచ్చాను, దేవ స్తోత్రం, సాగిలపడ్డాను. కానీ ఆ తర్వాత ఆ దేవుని యొక్క ఆలోచన, స్పందన, ఆ రుజువును బట్టి నా వైఖరి ఎలాగుంటుందనేది. దేవుని దగ్గర నా వైఖరి ఎలాగుంది, తమ్ముడు పట్ల నా వైఖరి ఎలాగుంది. తమ్ముడు పట్ల వైఖరి తెలిసిపోయింది, ముందే మర్డర్ చేసి పారేశాడు. మరి దేవుని దగ్గర వైఖరి ఎలాగుంది, అమ్మో దేవుడు కదా బాబు ఇలాగ ఉండాలి, దండం పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఆయన రాగానే మోకాళ్ళు వేసేయాలి, అనాలి. అప్పుడు అడుగుతాడు తమ్ముడు ఎక్కడని, నాకు తెలియదు బాబు, నాకు తెలియదు బాబు అనాలి. అబద్ధమైన శరాలు చెప్పేయాలి, భక్తితో చెప్పేయాలి. లేదు కదా, ఇటు తమ్ముడి పట్ల నేచర్ మారిపోయింది. అమ్మో నేను ఎవరి దగ్గర పెట్టుకెళ్ళాను, ఎవరికి దండం పెట్టి వచ్చాను, మొన్న ఎవరికి అర్పణించి వచ్చాను, ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఆయనకి ఎలా సమాధానం చెప్పాలి. అప్పుడేమో నాకు దేవుడా, ఇప్పుడు నాకు దేవుడు కదా. అర్పణ పట్టుకెళ్ళినప్పుడు నాకు దేవుడా నన్ను ఆస్వాదించాలా. ఇప్పుడు దేవుడు ఏదో అడుగుతుంటే నేను చెప్పాలి సమాధానం, అందులోనూ నా తమ్ముడు గురించి అడుగుతుంటే నేను చెప్పాలి సమాధానం. మనిషి ఇదే విపరీతపు మూర్ఖత్వపు, తెలివి తక్కువ, పెడసరి మనసు, లోబడదు. దేవుడైతే నాకేంటి, దూత అయితే నాకేంటి అనే తీరు అక్కడ యెహోవా చేత చేయబడిన ఆదామవ్వల కడుపున పుట్టిన 2 సంతానం. స్తోత్రం కలుగునుగాక. కయ్యను ఎందుకు ఇలా తయారయ్యాడంటే కయ్యను తప్పు కాదు, అవ్వకును సాతానికి కలిగిన సంభోగం ద్వారా పుట్టినోడు కనుకని కొంతమంది ఈ బోధ మొదలెడతారు. ఇప్పుడు వచ్చేసింది బ్రెన్హామ్ గారి బోధ, ఇది విలియం బ్రెన్హామ్ గారి బోధ. సర్పముతో అవ్వ పాపం చేసింది కనుక మొదటి పుట్టినోడు కయ్యూను, రెండోగా పుట్టినోడు ఆదాము వల్ల పుట్టాడు.
ఆదమలు పుట్టినోడిని అపవాది కొడుకు గనక చంపుతాడు గనక చంపేశాడు. అందుకే దేవుడు తరిమేశాడు. ఇలాగ ఒక సెటప్ తీసుకొస్తారు. అవన్నీ పనికి మళ్ళీ మనను కానీ పక్క పెట్టేయండి. స్తోత్రం కలుగునుగాక. మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. శ్రద్ధగా వినే వరకు ఒకసారి స్తోత్రం చెబుదాం. ఇంకా శ్రద్ధగా వింటామని వారి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఏమి పాఠం నాకు నేర్పుతున్నాడంటే, నేను ఏం సేవ చేశాను, ఎన్ని సంవత్సరాలు సేవ చేశాను, నా సేవలో ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి, నా సేవలో ఎంతమంది ఆశీర్వదించబడ్డారు, నా సేవ అంగీకరించాడా లేదా, ఇవన్నీ నేను పక్క పెట్టాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టుగా అటెన్షన్లోకి రావాలి. నేను ఎవరి ముందున్నానో అటెన్షన్లోకి రావాలి. నా సేవ ఎంతైతే ఏమైంది, ఆకాశంలో తిరుగుతూ సేవ చేస్తే ఏమైంది, లక్షలాత్మ దేవుని దగ్గర పట్టుకొస్తే ఏమైంది, ఓకే శబాష్, బహుమానాలు ఉంటాయి, అదేం తప్పు కాదు, లోటేం కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇస్తాడు బహుమానం. స్తోత్రం కలుగునుగాక. అలా బంగారం కిరీటం చూపించి పరిగెత్తే ప్రాణం అరచేతుల్లో పెట్టుకున్న బంగారం మహిమ కోసం పరిగెత్తిన చేయరు వచ్చాక ఇలా పెట్టి నీకు లేదు బో అంటాడు దేవుడు. నో 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 నో. ఆయన శబాష్ అని భుజం మీద చేసి అలసట పోయేలాగని కిరీటం తానే తన చేతులతో నీ నెత్తి మీద పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. తీరా పరిగెత్తాక నాకు ఇవ్వకుండా అడిగి ఇచ్చేస్తే అంటే దేవుడిని ఎలాగంచనే వేస్తున్నావు నువ్వు? కొంతమంది ఎలా ఉంటుంది, ప్రార్థన చేస్తాను, అయ్యగారు చేయమంటున్నారు, ప్రార్థన చేస్తాను, ఆత్మను పొందుకుంటాను, ముందు వచ్చేస్తాను, పాటలు పాడేస్తాను, ఇలా చేసేస్తాను, అది చేస్తాను, దేవుడు నాకు కిరీటం ఇస్తాడని ఏంటి నాకు గ్యారంటీ అని కొంతమంది అనుమానంతో కూలికొస్తారు, అనుమానంతో పనిలోకి వస్తారు, అనుమానంతో తోటలోకి వస్తారు. చివరి వరకు సాయంకాలం కూలి ఇస్తాడో లేదో యజమాని అంటూనే 5 గంటల దాకా అదే మనసుతో పని చేస్తారు. ఆ పని ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? పని మీద శ్రద్ధ ఉంటుందా? ఇస్తాడో లేదో. అందుకే దేవుడు అంటాడు, నిన్ను తోట పనిలోనికి పిలిచినవాడు అబద్ధమాడడు, నమ్మదగినవాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసిన పనిని బట్టి కూలి 500 నువ్వు చేసిన పనిని బట్టి ఆయన సంతోషమైపోయి నీ మీద దయతో 500 కాదు 5,000 నీ చేతులు పెట్టి మరీ పంపిస్తాడు. నా యేసంత మంచోడు. స్తోత్రం కలుగునుగాక. అడిగిన దానికన్నా, ఆశించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఘనముగా దీవించేవాడని ఆయన తన గురించి తానే లేఖనాల్లో వ్రాయించి పెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏం పాఠం నేర్పుతున్నారంటే, కయీనులో నుంచి విశ్వాసుల భక్తి విధేయతలను చూపిస్తున్నాడు దేవుడు. సంఘాల తీరును చూపిస్తున్నాడు, సేవకుల తీరును చూపిస్తున్నాడు. చూడాలి మనం. అద్దం మారదండి. అద్దం నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా నీకు ఒక్కలాగా తాను చూపించి, నేను వెళ్తే ఇంకోలాగా అద్దం చూపిస్తే అది పాడద్దం, పనికిమాల అద్దం, పక్షపాతం అద్దం, అదేదో మాయద్దం, దొంగ అద్దం. అది నేను వెళ్తే ఒకలా చూపిస్తున్నాను, ఇంకొకటి వెళ్తే తెల్లగా చూపిస్తుంది, ఇంకోటి వెళ్తే ఇంకోలా చూపిస్తుంది. ఇదేం అద్దం అమ్మా బాబు? కులాలను బట్టి చూపిస్తుంది అద్దం. కానీ దేవుడు అంటాడు, జీవము లేని అద్దం. ఎవడెళ్ళినా వాడు ఎలాగున్నాడో అదే చూపిస్తుంది తప్ప దానికి ఏమీ జ్ఞానం లేదు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. అయ్యయ్యో నేను ఇలాంటి కొలవండి కాబట్టి అద్దం నన్ను ఇలా చూపించిందని అనవసరంగా అద్దం మీద అబాండలేసిపోతున్నాడు. తనలో ఉన్న పుచ్చు చూసుకుని కూడా అద్దాంది తప్పంటున్నాడు, వాక్యం తప్పంటున్నాడు, ఈ వాక్యం నాకు అక్కర్లేదు అంటున్నాడు, ఈ వాక్యం ఎందుకు నేను ఎందుకు వెళ్ళాలంటున్నాడు. నేను బాగున్నానని, బాగలేకపోయినా సరే నేను బాగున్నానని చెప్పే ఆ వాక్యం కావాలి నాకు. నేను పడిపోతున్నా సరే నువ్వు నిలబడున్నావని చెప్పే అర్థం కావాలి నాకు. నేను వడిలి వాలిపోయి ఫలాలు లేకుండా ఉన్నా సరే అబ్బో నీలో ఫలాలు రాబోతున్నాయి అని చెప్పే అర్థం కావాలి నాకు. దురద చెవి. అలాంటి అద్దాలు కోరుకుని అద్దాలను బజార్ నుంచి తెచ్చుకుంటే, అంటే అలాంటి బోధకులను తెచ్చుకుంటే నాలో కుష్ఠం పెరిగిపోతుంది, అవిధేయతనే కుష్ఠం పెరిగిపోతుంది. గజ్జి, అవిధేయత, అవిశ్వాసం, దేవుని మీద తిరుగుబాటు మనసునే ఆ కుష్ఠరోగం పెరిగిపోతుంది. తీర చివరికి వెళ్ళాక అయ్యయ్యో ఇలా తయారీ అనేటి అద్దం నన్ను మోసం చేసింది. ఎప్పుడు వెళ్ళినా సరే బాగున్నావు, చాలా బాగున్నావు, నీలాంటి వాళ్ళు ఎవరు లేరని అద్దం ఒకటే నన్ను వదరగొట్టేసింది. నాకు తెలుస్తూ ఉంది బాగాలేనని. అద్దం చెప్పింది కదా బాగానే ఉన్నా. దేవుడు అంటాడు, నా వాక్యము అవునంటే అవునంటుంది, కాదంటే కాదంటుంది. కనుక దురద చెవులు కలిగి మీ సొంత అద్దాలను తెచ్చుకోకండి, మీకు ఇష్టమైన అద్దాలు తెచ్చుకోకండి. మిమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే యేసయ్య వాక్యాన్ని తెచ్చుకోండి, ఆత్మవాక్యం తెచ్చుకోండి, ఆత్మీయతను సంపాదించుకోండి. స్తోత్రం కలుగునుగాక. అంగీకరించేవారు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేద్దాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఒక వయసు వచ్చే వరకు అమ్మ నాన్న నా పిల్లోడు మంచివాడు, నా పిల్ల మంచిది, నా పిల్లోడు మంచివాడు, నా పిల్లోడు మంచిది, నా పిల్లోడు, ఒక వయసు వచ్చే వరకు. అక్కడక్కడ కొంత వయసు అయిన తర్వాత పిల్లలు వీధిలోకి వెళ్ళి కొంచెం పాఠాలు నేర్చుకుంటూ అలాగ స్కూల్కి వెళ్ళి రావటాన్ని బట్టి ఆ నోట ఏదో అమ్మ చెవిలో పడతా ఉంది, ఇంట్లో ఉన్నా సరే. ఆ నోట బజార్లో పని మీద వెళ్ళి నాన్న చెవిలో అలా గాలి మాటగా చెవిలో పడతా ఉంది, ఇదిగో వీడే వాళ్ళ అబ్బాయి అనేటప్పటికి అలా గాలిలో రెవ్వనొచ్చి ఎవరు నా కొడుకు గురించే అబ్బే అలాంటోడు కాదే అనుకుంటాడు. కానీ రుజువులయ్యాయి అనుకోండి, నువ్వు అలాంటోడు కాదురా, అలాంటోడు కాదురా, అలాంటోడు కాదురా, అలాంటోడు కాదురా, వాళ్ళు అలాగనుకుంటున్నారు కానీ వాళ్ళే తప్పరా, నువ్వు మంచోడురా, నువ్వు మంచోడురా, వాళ్ళు అలాగన్నారని ఆ తండ్రి ఊరుకోడు. మొదట్లో వీళ్ళంతే లోకం అనుకుంటాడు, తర్వాత ఏమీ లేకుండా ఎలాగొస్తుంది పోగదా అంటూ తాను సర్వే ప్రారంభిస్తాడు. కొన్ని విషయాల్లో దొరికేశాడు. అంటే డిటెక్టివ్లా కాకపోయినా పరిశీలన చేస్తే వాళ్ళు చెప్పిన మాటల్లో 120% అవునన్న మాటలు ఎక్కువగా ఉన్నాయి. అన్నింటికి వచ్చిన తర్వాత మార్కులు బాగా వచ్చాయి, అబ్బో 100%, ఇది 100, ఇది 100, ఇది 100, ఇది 100, ఇది 100, శభాషరా అని ఇవేం చేస్తాడు? ఊరుకుంటాడా? ఎన్ని మార్కులు తెచ్చుకున్నా నువ్వు దేవుని దగ్గర మార్కులు కొట్టాలి, స్తోత్రం కలుగునుగాక. సైన్స్లో మార్కులు తెచ్చుకున్నా, సోషల్లో మార్కులు తెచ్చుకున్నా నోవే. ఎందుకంటే ఈ మార్కులు ఇక్కడ ఉద్యోగం, ఆ మార్కులు అక్కడ దేవుని బహుమానం, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ వైఖరి చూస్తే, కయ్యను వైఖరి చూస్తే అలా నేను ఉంటున్నాను అని చూసుకోవాలి. భక్తికైతే భక్తి, అర్పణకైతే అర్పణ, దండానికైతే దండం, సాగిలపట్టానికైతే సాగిలపట్టం. కానీ ఏదో చిన్న అభ్యంతరం జరిగింది, దేవుని మీద కోపం వచ్చింది, తోటి సహోదరుడి మీద అసూయ వచ్చేసింది. ఆ తర్వాత దాని ప్రకారం నా మనసు తత్వం మారిపోయింది. అంతకుముందు తమ్ముడు అన్నాను కానీ అసలు మాటే పలకటానికి నాకు నాలికి లోబట్టలేదు, కనుక ఇగో ప్రభు వచ్చారు, సరి చేయటానికి వచ్చారు. సరిగ్గా సమాధానం చెప్తే ఏం చేసేవాడు ఆదామవలన ఆ రోజు అక్కడ, ఏమో జస్ట్ ఊరికి ఆలోచన. తిన్నగా సమాధానం చెప్తే ఎలాగుండేదో, నువ్వే దీనంతటికీ కారణమని నోటితో అనలేదు కానీ నువ్వు నాకు ఇచ్చిన ఆవిడి వల్ల నేను తిన్నాను అన్నాడు. తిన్నావా లేదని అడిగాడు. తిన్నానో లేదో ముందు చెప్పాలి, ఎవరిచ్చారంటే చెప్పాలి, ఎలా తిన్నావంటే చెప్పాలి, అవునంటే అవును, కాదంటే కాదు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదా మరి సరిగా సమాధానం చెప్తే ఎలాగుండునో తెలియదు. ఈయనే మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. సమాధానం కూడా ఈయన ముందు ఎట్టాలి, ఆబ్జెక్టివ్ టైప్లో. నేను తినొద్దన్న తిన్నావా అని ఈయనే అడగాలట పాపం. ఈయన అడిగితే అనాలట. ఎందుకు తిన్నావు అంటే మళ్ళీ అప్పుడే కరెక్ట్గా వచ్చిందా సమాధానం? అదిగో వాళ్ళ వల్ల, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమండి, ఎప్పుడైతే దేవుని మాట, త్రోవ, మార్గం తప్పుతూ ముందుకు సాగిపోతామో వెంటనే మన మాట తీరు మారిపోతుంది. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో తీరు మారిపోతుంది. మందిరానికి వస్తాం కానీ ఆ వచ్చి వెళ్ళే తీరులో మార్పు వచ్చేస్తుంది. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది సత్యం, నువ్వు నేను కాదనలేము. ఆదికాండం మొదటి 4 పేజీల్లోనే మనిషి బ్రతుకు చెప్పేశాడు. పాపం వచ్చిన తర్వాత, ఆదాములకు పాపం వచ్చిన తర్వాత, ఆదాములో నుంచి ఇలాగున కయ్యను, హేబేలు పాపంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మార్గం తప్పిపోయారు. పాపము ఆదాము ద్వారా లోకంలోకి వచ్చింది, ఆదాములోకి రాలేదా? ఆదాములోకి వచ్చే ఆదాము ద్వారా లోకంలోకి వచ్చింది. కానీ భక్తి మాత్రం హేబేలు కొనసాగించాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ మాట తీరు చూస్తే నాకు భక్తి మాత్రం ఒకటే కాదు, అర్పణలు మాత్రం ఒకటే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి రావటం కాదు, దండం పెట్టడం కాదు, మోకరటం కాదు, అవన్నీ కూడా అవును, అవన్నీ కావాలి, అవసరం. అవన్నీ లేనివాడు భక్తుడే కాదు. తర్వాత చూస్తే నా దేవుని విషయంలో, దేవుని పట్ల నా బిహేవియర్ అలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడిగితే కోపం వచ్చిందేమో, అసూయతో కోపం వచ్చిందేమో కారణం ఉండొచ్చు. కానీ ఇక్కడ పాఠం ఏంటంటే, భక్తి అయితే చేశాను కానీ దేవుని ఎదురుగా నా బిహేవియర్ అలా ఉంటుంది. దేవుని విషయంలో నా బిహేవియర్, ఒక్కొక్కసారి దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా ముందు మనస్సాక్షిని లేపుతాడు. మనస్సాక్షిని లేపి అడుగో అంటాడు. మనస్సాక్షి అడుగుది, ఇలాగా మనస్సాక్షి నోరు నొక్కేస్తాం, వాత వేసేస్తాం, మురుకో, నోరు మూసుకో, నీకేం తెలియదు, కూర్చో అంట. లోపల మళ్ళా పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి వాత వేసేస్తాం కాబట్టి ఇంకా ఆయన లేవుస్తాడు, ఇలా అని. ఇక్కడ మాట తీరు చూస్తే, మన భక్తి తీరు చూస్తే
ఇక్కడ సమాధానం చూస్తే, మన సమాధానం చూస్తే ఇక్కడ దేవుడు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు వాక్యమే ఎదురుగా నిలబడి మాట్లాడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యుద్ధ ఉండిన వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరం ధరించుకుని కృపా సత్య సంపన్నునిగా మన మధ్య నివసించెను. స్తోత్రం కలుగునుగాక. అక్కడ దేవుడు నిలబడ్డాడు. దేవుడు ఆత్మ ఉన్నారు, ఆత్మస్వరూపుగానే నిలబడ్డాడు. లేదా ఒక మహిమాకారంతో మనలాగే చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు ఒక ఆకారం వచ్చే ఉండాలి. దేవుడు నిలబడ్డాడు. ఏ దేవుడు ముందుకైతే వెళ్ళాడో, ఏ దేవుడు అక్కడ ఉన్నాడని వెళ్ళాడో ఆ దేవుడి తన దగ్గరకు వచ్చేస్తే కయ్యను ఎలాగ ఉండాలి? అమ్మో, నేను చేసింది తెలిసిపోయి ఉంటుంది, ఈయన సర్వాంతర్యామి కదా, ఈయన సర్వాధికారి కదా, మా అమ్మ నాన్న చెప్పారు ఇలా జరిగిందట, ఆయన ఇలాగ వచ్చాడట, ఇలా అడిగాడట, ఇలా వంకరగా సమాధానం చెప్పాడట, డాడీ నాకు చెప్పాడు, డాడీ సాక్ష్యం అంతా కూడా దేవుని దగ్గర రే జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పే ఉంటారు మమ్మీ డాడీ. చెప్పారు, స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గర వాళ్ళు జాగ్రత్త పెట్టుకోరా బాబు అని చెప్పే ఉంటారు, చెప్పారు. ఆ దేవుడే, నేను ఒకప్పుడు దండం పెట్టిన దేవుడే, నేను ఒకప్పుడు అర్పణించిన దేవుడే, నేను ఒకప్పుడు ఆరాధన చేసిన దేవుడే, నేను ఒకప్పుడు భక్తి చేసిన దేవుడే ఈరోజు ఒక విషయంలో నన్ను ప్రశ్నిస్తున్నాడు. అక్కడ తమ్ముడు విషయంలో ఈరోజు సంఘమా నీతో నాతో సేవ విషయంలో నన్ను ప్రశ్నిస్తాడు, గొర్రెలను కాసే విషయంలో నన్ను ప్రశ్నిస్తాడు. ఆయన స్వాధీనంలో నువ్వు ఎదిగే జీవితాన్ని బట్టి నిన్ను ప్రశ్నిస్తాడు. ఆయన నిన్ను తెంచేయటానికి కాదు, నిన్ను సరిచేయటానికి, నిన్ను ఫలింపజేయటానికి. నేను ఒకరోజు ముడతడాగు మచ్చ కళంకబడేది లేకుండా ఎదురుగా నిలబెట్టుకునే ఆశ యేసయ్యది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశ తీరాలంటే నా ఆశ ఆయన ఆశ ఒక్కటవ్వాలి. ఆయన ఆశ అదట, ముడతడాగు మచ్చ కళంకబడేది ఇది లేకుండా తన ఎదురుగా స్వచ్ఛమైన సంఘం వధువుగా నిలబెట్టుకోవాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. నా ఆశ వేరే, వస్తాను కానీ నా ఆశ వేరే, వస్తాను కానీ నా తలంపులు వేరే, వస్తాను కానీ నా భక్తి వేరే, వస్తాను కానీ వేరే వేరే వేరే. ఆయన ఆశ నా ఆశ ఒక్కటైతేనే ఐక్యమైపోతాం. స్తోత్రం కలుగునుగాక. ఇలా ఉండాలి అన్నాడు అనుకోండి, అమ్మమ్మో అలాగ ఉంటానయ్యా అంటాం. అలా ఉంటానని చెప్పి అలాగే ఉండటానికి సాహసాలు చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. మాటలు అర్థమవుతున్నాయి అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసుప్రభు కూడా చెప్పేవారు అప్పుడప్పుడు, మధ్య మధ్యలో, అన్ని చోట్ల ఉండదు కానీ అక్కడక్కడ కనపడిన ఈ వచనాలు మనకి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అన్నాడు 1-2 చోట్ల యేసుప్రభు. యెహోవా దేవుడు కూడా చెప్పినదే మోషేకు మరలా అవే అధ్యాయంలో 3 సార్లు చెప్పిన మాటలు ఉంటాయి. నేను పరిశుద్ధుడని మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని 4-5 మాటలు ఏదో చెప్తాడు. మళ్ళీ రిపీట్ చేస్తాడు, నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పు. మళ్ళీ 5 మాటలు ఏదో అలా కిందకు వస్తాడు. మళ్ళీ నేను పరిశుద్ధుడను. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి టేప్ రికార్డర్లాగా అరిగిపోయిన రికార్డ్ ప్లేట్లాగా దేవుడు అలా చెప్తాడు? నోవే. ఒకే మాట నిన్ను పదే వచ్చి నీ గుండెలు తాకుతుంటే దేవుడి నిన్ను సరిచేయటానికి నిన్ను తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. తోసేసే చేతులు కావవి, చేతుల్లోకి తీసుకుని తన రక్తంతో కడిగేసి అందమైన రూపానికి ఇవ్వటానికి ప్రయాసపడే పరమ కుమ్మరి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకం చేతులకు వెళ్తే మనకు వచ్చేది మురికే, దేవుని చేతులకు వచ్చేది మురికి పోతుంది, అవిధేయత పోతుంది, అక్రమం పోతుంది. కయ్యను అంటున్నాడు, నేను ఎరుగునన్నాడు, నా తమ్మునికి నేను కావలివాడినా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మో, దేవుడండి బాబు, వదిలిపెట్టలేడు. నాకేం తెలుసు అంటే పోవాలి కదా. అబద్ధం చెప్పాడు, వీడితో నాకేం పని, లేపేస్తాను వీడిని అనుకోలేదు, ఇంకేమనుకోలేదు, ఇంకా సంభాషణ కొనసాగిస్తున్నాడు. అక్కడ చూడండి, ఏంటండి దేవునికి ప్రయాస, ఏంటండి దేవునికి పద్ధతి. ఇలా వచ్చాడు, మాట తీరు చూడగానే లేపేయాలి వాడిని అక్కడికక్కడ. దేవుడనే లేదు, ఏమీ భయం లేదు, భక్తి లేదు. ఏంట మాట తీరాడికి అని నువ్వు నేను వెళ్ళి పక్క నుంచి ఉంటాం. ఏంటి దేవుడా, ఆయనతో వాడితో నీకు సంభాషణ ఏంటి, ఎలా సమాధానం ఇచ్చాడు తెలుసా నీకు? ఏమనుకుంటున్నాడు నిన్ను వాడు? నువ్వెంత వాడెంత? మనమే చెప్తాం, రే మాటలేంట్రా, ఆయన ఎవరు నువ్వెవరు అని మనం పంచాయతీ చేస్తాం అక్కడ. నిజానికి దేవుడు ఏం చేయమంటారు వీడిని? కయ్యను ఏం చేయమంటారు? అమ్మ సంఘమా అని అడిగాడు అనుకోండి ఒకవేళ దేవుడు ఈరోజు, మనం వెంటనే మన భక్తి స్పీడ్ని బట్టి అంటాం లేబహి అని అంటాం అంతే, ఏసై మట్టుకాయ అంటాం అంతే. దేవుడికి ఏం పట్టిందండి ఆ సంభాషణ? ఏంటి అలా 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 అలా? దేవుడు మాట్లాడేదంతా కూడా తన వైపు తిరగాలని,
తన వైపు యథార్థంగా రావాలని, తనలాగా తయారు చేయాలని, తప్పు ఒప్పుకోవాలని. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఏదైనా తప్పు జరిగితే ఇంక అస్సలు దానికి ఎక్స్ప్లెనేషన్ అసలు ఇచ్చి అనవసరం. ఇవ్వాలనుకుంటే 1, 2 క్లోజ్ ఇష్యూ. ఇంక దానికి ఏమో కోటింగ్ వద్దు, కవరింగ్ వద్దు, ఎక్స్ప్లెనేషన్ వద్దు. అవి నిజమైన ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, న్యాయబద్ధంగానే ఉండొచ్చు. కానీ దేవుడు ఒకటే, నీ అతిక్రమాన్ని నువ్వు ఒప్పుకో. దట్స్ ఇట్. వెంటనే సారీ అనగానే దేవుని కృప వెంటనే ఆవరించేస్తుంది మనకి. అతిక్రమంలో ఒప్పుకున్నవాడు దేవుని కృపను సంపాదించుకుంటాడు, ఒప్పుకోనివాడు కృపను వీధుల్లో నిలబెడతాడు. కృపను వాకిట్లో నిలబెట్టేస్తాడు ఒప్పుకోనివాడు. ఈరోజు ఒప్పుకోవాలా అంటారు, లేదా ఆదివారం ఆరాధన ప్రభువుల రోజు ఒప్పుకుంటాను అంటారు. ఈ రోజు ఒప్పుకుంటే నేను వ్యాపారం చేయలేను, రోజు ఒప్పుకుంటే స్నేహితులతో నేను ఉండలేను, రోజు ఒప్పుకుంటే ఇదేంటిది, ఇదేం దేవుడు అంటూ కూడా బైబిల్ అట్టుకొచ్చేస్తూ ఉంటారు అలాంటి ఆలోచనతో. ఒప్పుకోవటం ఏంటి, పాపాలు ఒప్పుకోవటం ఏంటి, సరిగ్గా ఉండటం ఏంటి, ఈ లోకం సరిగ్గా ఉండనిస్తుందా, మరి వ్యాపారం చేయాలంటే ఇవన్నీ చెయ్యాలి కదా అంటూ అవన్నీ కయ్యంలాగే బయట అదోలాగా ఉంటాం. భక్తికి వచ్చేటప్పటికి బల్లంట, రావాలంట, చప్పట్లంట, హల్లేలూయా, ముందంట, వెనకంట. ఇందులో మనం స్పీడ్గా ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటో ప్రభు అంటున్నారు, నేను నువ్వు అంటాం, ఆయనతో నీకెందుకయ్యా బాబు, వాడితో నీకెందుకు, నీ మాట నిన్నోడు, నేను లెక్క చేయనోడు. భక్తి అయితే చేసేసాడు కానీ నీ మాట లెక్క చేయటం లేదు. అసలు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే తీరు అదేనా, నీ దగ్గర నిలబడే తీరు అదేనా, నీ వంక చూసే తీరు అదేనా, దండలు కట్టుకోవద్దు, వణికిపోవద్దు, మోకాళ్ళు వేసేయొద్దు అని నువ్వు నేను భక్తిని చెప్పేస్తాను. ఏసై నవ్వుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. వాడితో నీకెందుకయ్యా బాబు, లేపే వాడిని గెట్అవుట్ అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో పరలోకం అని చెప్పేస్తాం. నువ్వు నేను అలాగే తీర్పులు తీరుస్తాం. దేవుడు నేను నీలాంటి వాడు కాదు. వాడు చేసినవన్నీ వాడు ముందు పెట్టి పశ్చాత్తాపం వస్తుందో లేదో కానీ ఏదో సహాయం అడుగుతాడు, ఆ సహాయం చేసి పంపిస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, దేశదిమ్మరిగా పో అన్నాడంతే, చచ్చిపోనలేదు. ఏమన్నాడు చెప్పండి? చచ్చిపోనలేదు, దేశదిమ్మరిగా పో అన్నాడు. అంటే వాడికి ఆయుష్కాలం పెట్టాడు దేవుడు. దేశదిమ్మరి చంపేయాలి కదా, ఆజ్ఞాతిక్రమం పాపం. అక్కడ ఆదాము చచ్చిపోలేదు, పోయాడు బయటికి. ఇక్కడ కయ్యను చచ్చిపోలేదు, పోయాడు బయటికి. పాపం చేయగానే మనం చచ్చిపోము, కానీ దేవుని సన్నిధి దూరం అవుతుంది, దేవుని ప్రసన్నత దూరం అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఏం సహాయం చేశాడు, ఏమడిగాడు కయ్యను? అడిగే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? పెడసల సమాధానం చెప్పాడు, రెక్కల సమాధానం చెప్పాడు, తమ్ముడు గురించి లెక్కలేనట్టు మాట్లాడాడు. అయినా ఆడికి ముఖం ఎలా చెల్లింది? బాబు ఎవడు నన్ను చంపేయకుండా నాకు ఏదైనా సహాయం చేయమంటే దేవుడు ఏం చేశాడు? కయ్యను నుదుటి మీద ఒక ముద్రేసి, నిన్ను చంపిన వాడు చేస్తాడు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాడు ముందు చేస్తాడు అని ముద్రేసి వదిలేశాడట. ప్రేమ కలిగిన దేవుడు, చావును కోరేవాడు కాదు, చావును తప్పించటానికి ముద్రలు వేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు పడి వేసే స్తోత్రం చెబుదా. ఓ హల్లెలూయా. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ చెల్లి, ఓ దైవజనుడా, సేవకుడా, సహోదరుడా, సహోదరి, దేవుని అంచనాలకు మనం వచ్చేసేయాలి, దేవుని లేఖనాల అంచనాలకు వచ్చేసేయాలి. అస్సలు నా ఇష్టం అనే మాట మనసు దేవుని సన్నిధికి వచ్చాక కుదరదు. అవన్నీ కూడా గేటు దగ్గర వదిలేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరైనా నేనైనా మన ఇష్టం కాదు, అంతా యేసయ్య ఇష్టమే, అంతా దేవుని ఇష్టమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంకేం చదివించాలనుకుంటున్నారు? అక్కడ ఆగిపోయింది. అక్కడ చాలా పాఠాలు వచ్చేసినాయి, సమయం కూడా చాలా వేగంగా వెళ్తూ ఉంది. నిజానికి నేను రాసుకున్న పాయింట్లు వేరు, ఇక్కడ దేవుడు ఆపేసి మాట్లాడుతున్న తీరు వేరు. ఇది సేవకునికైనా, సేవ చేయాలనుకునే వారికైనా, ప్రభులో ఉన్నవారికైనా, ఈ మధ్య కాలంలో ప్రభులోకి వచ్చిన వారైనా, ఎప్పటి నుంచో ప్రభులో ఉన్నవారికైనా అర్థం మాత్రం నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, అలా ఉన్నావో లేదో చూసుకో. సీనియర్ని చూసుకో, జూనియర్ని చూసుకో, సేవకుణ్ణి చూసుకో, ఈ మధ్యనే సేవ చూసుకో, సేవ చేయాలనుకుంటున్నాను చూసుకో.
ఈ పాఠాలన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటికీ నీకు అవసరమే. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని పట్ల అవిధేయత పెరుగుతుందో, దేవుడు చేయమన్నట్టు కాకుండా మరొకలాగా మన ఇష్టానుసారంగా చేసుకుపోతూ, దేవుడికి తెలుసులే నా కష్టం, దేవుడు తెలుసులే నా బాధ అనే అడ్జస్ట్మెంట్లు వద్దు. ఒక్కొక్కసారి దేవుడు తెలుసులే అంటే తెలుసు అని చేస్తూ పోతావా నువ్వు అంటాడు ఆయన. దేవుడు తెలుసులే, కరెక్టే నువ్వు చెప్పిన మాట, అన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు, ఇది చేస్తూ దేవుడు తెలుసు అంటే ఇంతేనా? ఆ వంకరేనా? నీతేనా? అవిధేయతేనా? స్తోత్రం కలుగునుగాక. దేవుడికి తెలుసు, నువ్వు తెలుసుకున్నావు, దేవుడు తెలుసు అనుకున్నావు, కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? నీకు తెలుసు, నాకు తెలుసు, ఇక మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది కనుక ఏం చేయాలి? గ్యాప్ పోవాలంటే యేసు నామములో ఒప్పేసుకో. స్తోత్రం కలుగునుగాక. గ్యాప్ తగ్గిపోద్ది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే మాట, ఇదే సన్నివేశం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఎందుకంటే మనం చదువుకునే సబ్జెక్టు కేవలం పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన కూడా లింక్ పెడుతూ చదువుకోవాలి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వంతెనవి చెప్పండి, యేసయ్య. పాత నిబంధన అయినా దేవుని మాటే, క్రొత్త నిబంధన అయినా దేవుని మాటే. పాత నిబంధనలోనూ బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు కూడా ఒకే ఒక బలి, యేసయ్య బలి. కనుక పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన ఉంది, క్రొత్త నిబంధనలో పాత నిబంధన ఛాయగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఛాయగా అంటే ఇంక డెలివరీ అవుతుంది తర్వాత. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధన, పాత నిబంధన కడుపులో ఉంది అనుకుందాం కాసేపు. డెలివరీ అవుతుంది ఆ క్రొత్త నిబంధన కాలానికి. కనుక పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఉంది అంటే కృప, ప్రేమ, దయ, క్షమాపణ. యేసు, ధర్మశాస్త్రంలో యేసు ఉన్నాడు. ధర్మశాస్త్రం దేవుని మాట, దేవుని మాట అంటేనే యేసు. స్తోత్రం కలుగునుగాక. సో పాత నిబంధనలు యేసు ఉన్నాడు, కొట్టేయలేం. పాత నిబంధనలో నుంచే మనం క్రొత్త నిబంధనలోకి వచ్చాం. పాత నిబంధన బట్టే క్రొత్త నిబంధన వాల్యూ ఏంటో మనకు తెలిసింది. స్తోత్రం కలుగునుగాక. క్రొత్త నిబంధనకు పాత నిబంధనే పునాది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పునాది లేకుండా క్రొత్త నిబంధన అయితే క్రొత్తదంటే దేవుడు అనొచ్చు, పాతదే వదిలేయండి దాని సంగతి అని అంటే అనొచ్చు. కానీ అలాగ అన్నా సరే ఇటు ప్రభువు కానీ, అటు అపొస్తలులు కానీ, సంఘం కానీ పాత నిబంధనల సన్నివేశాలు అస్సలు మర్చిపోలేదు. ఆ రిలీజియస్ డ్యూటీస్ అంటారు చూసారా, పండగలు. లా అనేటప్పటికీ ధర్మం, శాస్త్రం. ధర్మం అంటే అవును కాదు చెప్పి, ధర్మం కాదు అని చెప్పేదే శాస్త్రం. ధర్మం గురించి శాస్త్రం. అందులో 3-4 రకాలని దైవజనులు చెప్తారు. ధర్మశాస్త్రం అంటే మనం ఒకటే అనుకుంటాం, కానీ అందులో ఏమున్నాయి చెప్పండి? ఆచార సంబంధమైన విధులు ఉన్నాయి. రెండవది జీవన విధానము తెలియజేసే మోరల్ లాస్ ఉన్నాయి, నీతికి సంబంధించిన సివిల్ లాస్ అంటారు. అంటే పౌరులు ఎలా బ్రతకాలి, ఒక పౌరుడు మరొక పౌరుడు పట్ల ఎలా ఉండాలి అనేది ఒక విషయం. ఒకటి సివిల్ లా, రెండవదేమో రిలీజియస్ లా, మూడవది మోరల్ లా. ఇవన్నీ లాస్. వీటిల్లో యేసున్నాడు. యేసులో నుంచి బయటకు వచ్చాయి. స్తోత్రం కలుగునుగాక. కానీ 10 ఆజ్ఞలు మాత్రం ధర్మశాస్త్రంలో భాగమే కావచ్చు. 10 ఆజ్ఞల తర్వాతే ధర్మశాస్త్రం వచ్చి ఉండొచ్చు. ధర్మశాస్త్రం వచ్చిందని 10 ఆజ్ఞలు కొట్టేస్తామా? అసలు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందనే మాటను బట్టి ఎంతమంది చాలా దూరం పోతారండి. ధర్మశాస్త్రంలో పండగలు పోయాయి కానీ, బలులు పోయాయి కానీ, ఆ రొట్టెల బల మీద రొట్టెలు పెట్టాలి, అతి పరిశుద్ధ స్థలం తెర, ప్రధాన యాజకుడి లోపలికి వెళ్ళాలి, ఇజ్రాయేలీలందరూ కూడా బయట కూర్చోవాలి, బలి ఇచ్చిన తర్వాత లోపలికి రావాలి, కోడలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా కొట్టేశాడు. ఒకే బలి, ఒకే అర్పణ, ఒకే ధూపం, ఒకే నైవేద్యం. ఆయన్ని చింపేసాడు. తర వచ్చేయండి అందరూ నా దగ్గరికి, కరుణ పెట్టిన దగ్గరికి అన్నాడు. యేసు నామములో స్తోత్రం కలుగునుగాక. పండగలు కొట్టివేయబడ్డాయి. ఆవరణ, గంగాళము కడుక్కోవటం కొట్టివేయబడ్డాయి. గొవ్వలు, కోడెలు కొట్టివేయబడ్డాయి. పర్ణశాలల పండగ, ఈ పండగ, ఆ పండగ కొట్టివేయబడ్డాయి. యూదులు ఇప్పటికీ ఆచారం చేస్తున్నారు, కానీ మనము ఆత్మ సంబంధమైన యూదులం, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయులం. సున్నతని ఈరోజు యూదులు ఇంకా ముందు పరిగెడుతున్నారు, కానీ మనం హృదయ సున్నతి పొందిన అసలైన యూదులం, దేవుని స్తుతించే దేవుని జనాంగం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పాత నిబంధనలో ఈ ప్రారంభపు అధ్యాయాల్లోనే, ప్రారంభ పుస్తకంలోనే ఇన్ని పాఠాలు దేవుడు సంఘం కోసం దాచిపెట్టి ఉంచేశాడు. దేవుడు అంటాం కాదు, దేవుని ముందుకు వచ్చినప్పుడు అక్కడ సాగిలిపడిపోయి మళ్ళా దేవుడిని లెక్కడిగేటప్పుడు సాగిలిపడాలి.
నువ్వు దండం పెట్టేటప్పుడు దేవుడు కూడా ఎలాగుండి ఇచ్చే దండమని దండం తీసేసుకుని ఆశీర్వాదం నూరంతలు అని దేవుడు చెప్పాలి. ఇదే కదా రేపు దినాల్లో గుళ్ళల్లో గోపురాల్లో దేవుడు కదలకూడదు, మెదలకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. నేను వస్తాను టింగ్మని ఆశీర్వదించాలి, ఆశీర్వాదాలు పట్టుకుపోవాలి. ఎలాగైనా వస్తాను, ఏమైనా చేసేస్తాను, ఆయన అక్కడ ఉండాలి, ఇలాగ అనాలి అంతే. నేను మనసులో మురిసిపోయి వెళ్ళిపోవాలి. ఈ దేవుడు సజీవుడు, రాయి రప్ప కాదు. స్తోత్రం కలుగునుగాక. భక్తి చేస్తే తీసుకుంటాడు, అర్పణిస్తే తీసుకుంటాడంటే ఓకే, ప్రైజ్ ద లార్డ్. కానీ సందర్భం వచ్చినప్పుడు, మార్గం తప్పుతున్నప్పుడు, ఆ మార్గం చాలా వేగంగా తప్పిపోతున్నప్పుడు, నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక నీ వెంటబడతాడు, నా వెంటబడతాడు. అదే సమయం, అదే వెతికి రక్షించేవాడు. అక్కడేదో యేసు వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు, కానీ ఇంచుమించు ఆ ఛాయ్ ఇక్కడ కనపడతా ఉంది. వెతుక్కుంటూ వచ్చాడు ఆదాముని, ఏదేని తోటలో కనపడతా ఉంది. వెతికేవాడు, కనపడక కాదు, వెతికేవాడు కనపడక కాదు, తెలియక కాదు, ఎప్పటికీ వెతుకుతానే ఉంటాడు. సంఘంలోకి వచ్చినా తప్పిపోతున్నాము, ప్రార్థన చేస్తున్నా తప్పిపోతున్నాము, వాక్యం వింటున్నా తప్పిపోతున్నాము, సాక్ష్యాలు చెప్తున్నా తప్పిపోతున్నాము, అందరి మధ్యన హల్లెలూయా చెప్తున్నా తప్పిపోయిన స్థితిలో ఉన్నాము. దేవుడు నీ వెనకాలే పడతాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్గములు నడిచే వాళ్ళని దేవుడు వెనకాల పడే ప్రసక్తి లేదు, దీవిస్తూ ఉంటాడు. మార్గం తప్పిపోయిన వారిని బిడ్డ 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 అనుకుంటూ నీ వెనకాల పడతాడు. ఇది కృపగా ఇంకేంటి, దయగాకి ఇంకేంటి, ప్రేమగాకి ఇంకేంటి. నువ్వు ఆయన కావాలి గనక నీ వెనకాల పడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. నిజానికి కయ్యని మీద కోపం వచ్చేసి, ఆదాం మీద కోపం వచ్చేసి ఆయన తెలిసిపోయింది కదా, తెలిసిపోద్ది కదా ఎక్కడున్నాడు, ఏం చేసేసాడు తెలిసిపోద్ది కదా. దిగరవలసిన పని లేదండి ఏదైనా తోటలోకి. అక్కడి నుంచే ఇలా అంటే, అలా కనురెప్ప ఇలాగంటే అపవాదిని పైనుంచి కింద గెంటేశాడే. ఆఫ్టర్ ఆల్ ఆదాం ఎంత చేయొద్దని పని చేస్తాడా వీడు? అంత చేతులు పెట్టి బాగుండరా బాబు అంటే ఎక్కడి నుంచి వచ్చింది వీడికి పొగరు? అదిగో వాడు వాళ్ళ లైన్లోకి వెళ్ళిపోతున్నాడు, వాడు పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, వాడే మభ్యపరిచేశాడు, వాడే వీడిని అలా లాగేశాడు మాటలతో వీళ్ళిద్దరిని. వాడి సంగతి తెలుస్తాననలేదు. వాడి మాట వినమని కాదు కదా ఏదైనా తోట చేయటం, వాడి మాట వినమని కాదు కదా ఈ తోటలో పళ్ళని పెట్టడం. వాడి మాట వాడు వస్తాడు, వినకడ్రా బాబు అది నాకు చెప్పడం అనవసరం. వీళ్ళు నా పిల్లలు, నా మాట వినాలి, నా మాట వింటారు, అందుకే తినొద్దన్నా. స్తోత్రం కలుగునుగాక. కనుక నా పంచాయతీలోకి ఆ కేసు వచ్చిందనుకోండి, ఇక్కడ దేవుడు వస్తున్నాడు ఏదేని తోటలోకి, ఇక్కడ ఆదాము ఉన్నాడు, పంచాయతీ చేద్దాం అనుకుందాం, పంచాయతీ చేద్దాం. వర్షాలు గాడ్డు ఏం చేయాలి దేవుడు? ఆదాం ఏం అవ్వాలి, దేవుడు ఏం చేయాలి? నువ్వు నేను భక్తి పనులు కాబట్టి ఆదాము ఒప్పుకోవాలండి. నిజానికి ఆదాముతో ఎందుకండి బాబు సంభాషణ? కయ్యంతో ఎలా సంభాషిస్తున్నాడు ఆయన పాలసీ మారదు, వెనకబడతాడు, ఒప్పిస్తాడు. ఒప్పుకోవటం కూడా దీనులమై ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. దీనత్వం నీకుందా? ఆ తగ్గింపు నీకుందా? మనస్సాక్షిని, అంతరాత్మ నిన్ను ఒప్పిస్తా ఉంటే ఒప్పుకోవయ్యా బాబు, ఎంతకాలం దాచుకుంటావని వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటే ఏంట కఠినత్వం నీ హృదయంలో, ఎంత పెడసరి స్వభావం నీ హృదయంలో? ఇదేం భక్తి? ఈ భక్తి దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుని బిడ్డవయ్యావు కాదనడు ఆయన, కానీ ఆయన ఫేవర్ నొక్కాలదు అనుకుంటున్నావు. అర్థమైంది కదా? యోసేపు దేవునికి బహు ఇష్టడు, దానియేలు దేవునికి బహు ఇష్టడు, దావీదు దేవునికి బహు ఇష్టడు. వాళ్ళ జీవితాలు చూడండి. ఇజ్రాయేలు నా ప్రజలు అన్నాడే, వాళ్ళ కోసం ఎన్ని సాహసాలు చేశాడు. వాళ్ళు తిరుగుబాటు చేసినా సరే ఏయ్ అనేవాడు, మళ్ళా సరే 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 పదన ముందుకు అనేవాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరూ ఆయన ప్రజలే కదా, ఆయన అందరికీ దేవుడు కదా, అందరూ బలు ఇస్తున్నారు కదా, అందరూ ప్రత్యక్ష కూడా అందరికీ వెళ్తున్నారు కదా, అందరికీ పెద్ద పాస్టర్ గారు మోషే గారు ఉన్నారు కదా. కానీ ఇదేంటబ్బా, యోసేపు దేవుని దృష్టిలో ఫేవర్ చేసేవాడు, దేవుడు ఫేవర్ చేస్తున్నాడు. మరి ఇంకా ఉన్నారు కదా యాకోబు, ఇంకా అన్నదమ్ములు, ఇంకా చాలామంది ఇజ్రాయేలు ఉన్నారు కదా. యోసేపు ఒక్కడే కదా ఇజ్రాయేలు, చాలామంది ఉన్నారు, 12 గోత్రాలు. యోసేపు ఫేవర్ దయ పొందినవాడు, దయ పొందినవాడు. దేవుని బిడ్డగాని చూడండి, అంటే సెపరేట్ చేయొద్దు. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, అందరికీ దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. పక్షపాతం లేదు, అది అబద్ధం కాదు. అలా ఉంచి కామబెట్టి చూడండి, అందరూ ఆయన వారు, అందరూ ఆయన ప్రేమిస్తాడు. కానీ యెహోవా కొందరి మీద ప్రత్యేకమైన ఇష్టం, దయ. ఎవరు చెప్పండి వాళ్ళు? ఇది
ప్రభులో ఉన్నట్టుగా ఉండేవారు, ఉండాల్సినట్టుగా ఉండేవారు. స్తోత్రం కలుగునుగాక. అందరం క్రీస్తులో ఉన్నాం, నో ప్రాబ్లం, శిక్ష లేదు, రక్షణ గ్యారంటీ. తండ్రి అంటే ఇదిగో నేను ఉన్నానంటాడు. ఒకవేళ మన తండ్రి అనటం కూడా మర్చిపోతే కూతురా కొడుకా అని పిలుస్తాడు. అదేం తేడా లేదండి, అవన్నీ కూడా జరిగిపోతాయి. కానీ అక్కడితో ఆగిపోవద్దు. దేవుడు ప్రేమించటమే కాదు, 10 మంది పిల్లలుంటే 10 మందిని ప్రేమిస్తాడు, అవిధేయులు కూడా ప్రేమిస్తాడు, అవిధేయులైన పిల్లలు కూడా దేవుడు ప్రేమిస్తాడు. కానీ ఫేవర్, ప్రేమిస్తూ ఫేవర్, స్తోత్రం కలుగునుగాక, అది నువ్వు నేను కావాలని కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు నీతో నాతో చాలామందితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు దేవుని ఫేవర్లోని ప్రవేశించటానికి ఆయన తలుపులు తీసి నేను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమలోకి ఎప్పుడో వచ్చావు, ఆయన రక్షణ సంకల్పంలోకి ఎప్పుడో వచ్చేసావు నువ్వు, ఆయన కుమారత్వంలోకి ఎప్పుడో వచ్చేసావు నువ్వు. ఆయన నీ లోపల తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన లోపల వేరే గది ఉంది, రహస్యపు గది, అంతఃపురం లాంటి గది. ఆయనే ఉంటాడు అన్నట్టు అనుకోండి కాసేపు. ఆ గదిలోనికి అందరూ రారు. ఎవరు వస్తారు చెప్పండి? ఫేవరెట్స్ వస్తారు. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళనే ఎలా పిలుస్తాడు? బాబు ఇలా రా అంటాడు. మీరు సినిమాటిక్గా డ్రామాటిక్గా ఒకవేళ అర్థమవుతుంది అనుకుంటే ఆలోచన చేసుకోండి. అందరూ కొడుకులు ఈ కొడుకు మీద ఎందుకు అంటే అది పక్షపాతం కాదు, అది పక్షపాతం కాదు. ఈ ఫేవర్ ఎందుకంటే యాకోబుకు యోసేపు మీద ఎందుకు ఫేవర్ అంటే, యాకోబు పిల్లలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరినీ దీవిస్తానన్నాడు. అబ్రహాము నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానం ద్వారా అనేక మంది దీవిస్తానని ఆశీర్వాదాలందరికీ హోల్సేల్గా వీళ్ళందరికీ గ్యారంటీ. కానీ ఎందుకు యోసేపు దేవుని దయ పొందిన వాడయ్యాడు? సంథింగ్ ఈజ్ దేర్. అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డూ ఇట్. ఇది మన ముందు దేవుడు పెట్టే ఆశీర్వాదపు ఆహ్వానం. వాకిట్లోకి వచ్చాను, ఓకే, మరి కొంచెం లోపలికి వచ్చాను, ఓకే, కానీ నా అంతరంగంలోకి రావాలి. నా ఆత్మీయ ఒక స్థలం ఉంటుంది, అక్కడికి లోపలికి రావాలి. అక్కడ ఎవరు వస్తారు? ఫేవర్. కనుక నీతో నాతో పరిశుద్ధాత్ముడు బుజ్జగిస్తూ చెప్తున్నాడు, వాకిట్లో ఉండి ఉన్నానులే సరిపోతుందని అనుకోవద్దమ్మా. ఆయన అంతఃపురంలోకి నువ్వు వెళ్ళాలి. ఆయన వెళ్ళాలి. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా, ఎవరు పడితే వెళ్ళిపోవటానికి లేదు. ఆ రోజే వెళ్ళాలి, ఆయన రమ్మంటే వెళ్ళాలి. ఆయన చేతులు కర్ర పైకెత్తితేనే వెళ్ళినవాడు బ్రతుకుతాడు, ఆ కర్ర ఎత్తితేనే వాడు మాట్లాడాలి, లేకపోతే ఇంకేం లేదు. రానైనా ఎవరిని సరే అవుట్, ఊరేసేస్తాడు ఆయన. అది జీవో అని ఉంది ఎస్తేరు గ్రంథం. అది అలా ఉంచండి. అంతఃపురం ఆయన అనుమతి, ఆయన దగ్గరికి వెళ్ళటం. ఏంటి, ఎందుకు వచ్చావు, ఏం కావాలి? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రానైనా సరే ఎవరినైనా సరే ఏంటి అబ్బాయి సంగతి అన్నట్టు ఆయన ఆదేశం ఇవ్వాలి. ఆయన అలా చేపెక్కెత్తాలి, ఆయన నన్ను చూడాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక పిల్లలు, యవనస్తులు, మీ భక్తి ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది అనుకోవద్దు. వాళ్ళతో పోల్చుకుని ఇంకా ఎక్కువగానే ఉన్నాను లేని అనుకోవద్దు. లేకపోతే ఇంత ఉంటే చాలు, లోకంలో చాలా సరదాలు ఉన్నాయి, నిష్ఠ ఏమనుకుంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఆ లైన్ వద్దు. యోసేపు వలె ఆయన దయను మీరు సంపాదించుకోవాలి. యోసేపు వలె ఆయన అంతఃపురంలోనికి మీరు ప్రవేశించాలి. అంతఃపురంలోకి రమ్మని పిలుస్తున్నాడు. అందరినీ రమ్మని అనకండి, అందరినీ రమ్మంటాడు. మనమే వెళ్ళమంతే. మాకు ఈ ప్రార్థన చాలు, మాకు ఈ మీటింగ్ చాలు, మాకు ఈ వాక్యం చాలు. ఆయన మాకు ఈ వాక్యం కూడా అనవసరం. ఉదయం అందులో ఆయన మాట వింటాం, మధ్యాహ్నం ఈయన మాట వింటాం, రాత్రి ఈయన మాట వింటాం. ఆయన అక్కడ ప్రభావాలు విరుస్తాడు, మా ఇంట్లో అందరం విరుస్తాము. ఆ సాయంకాలం ఆయన ప్రభావాలు విరుస్తాడు, ఇక్కడ ప్రభావాలు విరుస్తాం. ఇంతమంది దైవజనులు మాకు ప్రభావాలు విరిపిస్తున్నారు, ఇంట్లోని రుస్తాం. మాకు సంఘం ఎందుకు, మాకు సహవాసం ఎందుకు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటాను, నేనుగా దైవజనులు కొంతమంది అంటారు, అభిప్రాయంతో నేను కొంచెం ఏకీవిస్తాను. అయ్యా ఫోన్ చేయండి, నాకు ఆపద వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఆపద వచ్చింది, ఎవరినైనా పంపండి, ఆపద వచ్చింది, నాకు ఎవరు లేరు, సంగమా రండి. వస్తాడు ఆయన. ఎవరిని పంపిస్తాడు ఆయన? అసలు ఫోన్ కాల్ తీస్తాడు ఆయన విరుస్తున్నాడు. నేను విరిచినప్పుడు మీరు విరండి అంటాడు. ఆయన అలా విరుస్తాడు. అప్పుడు నేను ఇక్కడ ఇలా విరుస్తాను, నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు నేను తింటాను, ప్రభలు తీసుకున్నట్టే. నాకు సంఘం ఎందుకు, నాకు కాపరి ఎందుకు?
నాకు దైవజనులు దినకన్న గారు కాపరి, నాకు ఫలానా ఆయన కాపరి, యూట్యూబ్లో నన్ను నడిపిస్తారు, నేను యూట్యూబ్ సంఘం నాది. ఓహో, దేవునికి డిజిటల్ భక్తి కుదరదు. ఆత్మతో, సత్యముతో, శరీరంతో భక్తి చేయాలి. నువ్వక్కడ నువ్వదరిని నేనిద్దరిని కాపురం ఎలా కుదురుతుంది చెప్పండి? వీడియో కాల్స్ ఉండొచ్చు, ఆహా ఓహో అనొచ్చు, స్నేహితుడా అనొచ్చు, పాస్టర్ గారు అనొచ్చు, అక్కడైనా ఆశీర్వాదం ఇవ్వచ్చు, ఇక్కడ నేను పోరు మీద ఎలా చెయ్యి స్వస్థత పొందేసేయచ్చు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తే స్వస్థత కాదు, దేవుడికి నా మీద కనికరం ఉంది కాబట్టి దాన్ని విశ్వాసంగా పరిగణించినాను, ఇక్కడ స్వస్థపరుస్తున్నాడు. అక్కడి నుంచి ఏదో వచ్చేయలేదు, నాకు నా ప్రక్కనున్నాడు యేసు, నేను నమ్మాను కనుక ఇక్కడ నన్ను ముట్టాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పొచ్చు. ఆయన ఎలాగన్నాడు, ఎలాగన్నప్పుడు ఆ స్క్రీన్ మీద నేను ఇలా చెయ్యేసాను, చెయ్యగానే అక్కడి నుంచి షాక్ లాగా వచ్చింది, నేను పడిపోయాను. అవన్నీ అవును కాదని నేను అనను, కాదనటానికి నేను సరిపోను. ఎందుకంటే వాళ్లకు దేవునికి మధ్యన ఉన్నటువంటి అవగాహన. ఓకే, లెట్ ఇట్ బి. కానీ నేనేమి నమ్ముతానంటే ఈ చెయ్యి వేయటం అది నమ్మకం అంతే. కానీ చేసిన వాడు ఎక్కడున్నాడు? ప్రార్థన చేశారు అక్కడయ్య గారు, అలా టీవీలో చెయ్యగానే నాలో షాక్ వచ్చేసింది, వెంటనే నేను పడిపోయాను, స్వస్థ వచ్చేసింది. కానీ ప్రభు అంటున్నాడు, యేసు ఎక్కడున్నాడు? అక్కడున్నాడా? యేసు ఎక్కడున్నాడు? ఆయనలో ఉన్నాడా? యేసు ఎక్కడున్నాడు? అంత దూరంలో ఉన్నాడా? యేసు ఎక్కడున్నాడు? అమెరికా న్యూయార్క్లో ఆ చర్చిలో ఉన్నాడా? మరి యేసు ఎక్కడ ఉంటానన్నాడు? నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే యేసు అక్కడ ఉంటాడు. నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కాబట్టి యేసు న్యూయార్క్లోనే ఉంటాడు, లేకపోతే యేసు అలాస్కాలోనే ఉంటాడు, లేకపోతే యేసు రష్యాలోనే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని బిడ్డవైతే యేసు ఎక్కడ ఉంటాడు? న్యూయార్క్లోనే ఉంటాడు, నీ లోగిట్లో కూడా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే టీవీ మీద చెయ్యేస్తానో నువ్వు అనుకుంటున్నావు అక్కడి నుంచి ఏదో నీలోకి వచ్చేస్తాని నీకు తెలియాలి. నీ అంచనా ఎలాగుండాలి? నీ ప్రక్కన నీలో యేసున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసం టీవీ మీద చెయ్యేస్తే నేను బాగోతాను అన్నది నీ విశ్వాసం. నీ విశ్వాసం నేను బాగు చేసింది, కానీ ఆ బాగు చేసే ప్రభావం అక్కడి నుంచి రాలేదు. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పగలను, అది నిజమే కావచ్చు, 100% దేవుడు కూడా పాల్ప్రసాద్ నీ తప్పు అక్కడి నుంచే నా శక్తి ప్రవహించింది అని చెప్పొచ్చు. అలాగే దానికి రుజువులు కూడా ఉండొచ్చు. కానీ మరొక మాట కూడా నేను నమ్ముతాను, నాలో ఉన్న విశ్వాసమే నన్ను బాగు చేసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడో యేసయ్య ఉన్నాడు, ఒక తల్లి వెళ్ళింది, ఒక తండ్రి వెళ్ళాడు, ఒక అధికారి వెళ్ళాడు. నా ఇంట్లో కొడుకని ఒక చోట, నా ఇంట్లో పనుడని ఒక చోట, నువ్వు ఇక్కడ మాట్లాడు అక్కడ పని అయిపోతుంది అన్నాడు. అమ్మో ఎంత విశ్వాసమో చూసారా మీరు? నన్ను రండి యేసయ్య గారు మా ఇంటికి రండి అంటారు. ఈయన చూడండి, ఈయన చూడండి, నువ్వు మాట ఇవ్వు అక్కడ మన పనుడు బాగైపోతాడు అన్నాడు. మీలో ఇలాంటి విశ్వాసం ఉండాలి అంటూ వెంటనే అంటాడు, బాబు నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, వెళ్ళిపో. ఆయన వచ్చేసాడు, పిల్లడు బాగైపోయాడు. ఏ టైమే బాగయ్యాడ్రా అని అడుగుతున్నాడు ఆ తండ్రి, లేకపోతే ఆ యజమాని. సరిగ్గా నిన్న సాయంకాలం అండి 4 గంటలకు బాగైపోయాడండి, చక్కగా లేచి కూర్చుని స్నానం చేసి బయటకు వచ్చి ఆడుకున్నాడండి, పని చేసుకున్నాడండి అంటారు. యేసయ్య నీ విశ్వాసమే నీ పిల్లోని అక్కడ స్వస్థపరుస్తుంది అన్న టైం కూడా 4 గంటలే. స్తోత్రం కలుగునుగా. అంటే యేసయ్య మాట అక్కడికి వెళ్ళింది, స్వస్థపరిచింది, కార్యం బాగానే ఉంటుంది, నమ్మటానికి బాగానే ఉంటుంది. అదే పాఠం, అది ఆత్మీయ సత్యమే, నువ్వు నేను కొట్టేయలేం. కానీ ప్రభు చెప్తున్నారు, నాలో నుంచి ప్రభావం వచ్చింది, కానీ ఆ ప్రభావం నీలో పనిచేయాలంటే నీ విశ్వాసమే. నీ విశ్వాసమే. నూనె కాదు నేను స్వస్థపరిచేది, నూనె యందున విశ్వాసం అయితే స్వస్థపరచదు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆ నూనెను ఉపయోగించినప్పుడు, యేసు రక్త ప్రభావం అన్నట్టు ఉపయోగించినప్పుడు అది ఓన్లీ కాంటాక్ట్ పాయింట్ అన్నమాట. నూనె కాంటాక్ట్ పాయింట్. ఆ విశ్వాసానికి ఒక గురిగా ఆ నూనెను ఉపయోగించావు, కానీ నీ మనసులో నమ్మికే నిన్ను స్వస్థపరిచేసింది. స్తోత్రం కలుగునుగాక. తప్పు కాదు, నూనె రాసుకున్న తర్వాత బాగయ్యాను, నూనె రాసుకున్న తర్వాత ఇవ్వపోయా, ఓకే, లెట్ ఇట్ బి. అది కాదనలేను. నూనె రాసి ప్రార్థన చేయగలరు, వాళ్ళు స్వస్థత పొందుచుండిరి అని లేఖనాల్లో ఉంది. మీరు ఎవరికైనా వ్యాధి కలిగిందా, సంఘ పెద్దను పిల్లలు పంపించండి, వాళ్ళు వస్తారు, ప్రార్థన చేసి నూనె రాస్తారు, వాళ్ళు స్వస్థత పొందుతారు. వాళ్ళు పాపం చేసిన వాళ్ళైతే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. విశ్వాసహితమైన ప్రార్థన దేవుని దగ్గర నుంచి సమాధానం తీసుకొస్తున్న లేఖనాల్లో ఉంది, తెలియక కాదు.
కనుక నేనంటాను, ఈ నూనె కాదు, ఈ 2 కట్టెలు కాదు, ఇక్కడితో ఆగిపోవద్దు మన విశ్వాసము. నూనె దగ్గర ఆగిపోదు విశ్వాసము, జోబిరాల దగ్గర ఆగిపోవద్దు విశ్వాసము, టీవీ స్క్రీన్ దగ్గర ఆగిపోకూడదు మన విశ్వాసము, సెల్ ఫోన్ స్క్రీన్ మీద ఆగిపోవద్దు విశ్వాసం, డిజిటల్ యూట్యూబ్ గూగుల్ ఆ గ్రూపుల దగ్గర ఆగిపోదు విశ్వాసము. పైనుంచి వచ్చే దేవుని ప్రభావము, దేవుని ప్రభావం నాలో ఎప్పుడు ఉండాలి అనే దాని మీదనే విశ్వాసం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం? పాత నిబంధనలో ఉన్నాం. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు కనెక్షన్ చూసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం గురించి మాట్లాడతారు పౌలు గారు. ధర్మశాస్త్రములో పౌలు గారే సాటి. గమాలియేల్ అనే గురువు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలు కూర్చుని నేర్చుకున్నారు ధర్మశాస్త్రం. నన్ను మించి ఎవడ చెప్పగల ధర్మశాస్త్రం అని సౌలు కూడా, లేదా పౌలుగా మార్చబట్టడానికి ముందు ఎంత రోషంగా ఉంటాడు యెహోవా. ధర్మశాస్త్రము, బలులు, అర్పణలు, కోడెలు, గువ్వలు ఇవన్నీ చెప్పాలంటే సౌలు తర్వాతే, పౌలు తర్వాతే. మామూలుగా నేర్చుకోలేదు. అదేమో డిప్లొమా కోర్సు కాదు, సర్టిఫికెట్ కోర్సు కాదు. కాళ్ళ దగ్గర కూర్చొని ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్నానంటాడు. సౌలు పౌలుగా మలచబడిన తర్వాత ఈ పాత నిబంధన ఇలా తీసుకొచ్చి కొత్త నిబంధనలో కలుపుతాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసము గురించి మాట్లాడేటప్పుడు, విశ్వాసపు గుంపు గురించి మాట్లాడేటప్పుడు ఈ వచనాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కయీను, హేబేలు అనే మాటలు. 11:1 నుంచి చదువుదాం. ఒకసారి ఆ అధ్యాయం తీసిన వారు స్తోత్రం చెబుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి కనపట్టలేదు కాబట్టి లేవని కాదు, అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు నా ప్రవర్తనే రుజువు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దానిని బట్టే పెద్దలు సాక్ష్యము పొందారు. 3వ వచనం, ప్రపంచములు 4 అంకె ఏముంది అక్కడ? యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని. దేవుని వాక్యం ఎవరు? దేవుని మాట వలన. ఏంటవి? ప్రపంచములు, యుగములు అంటే సమస్త సృష్టి దేని వలన నిర్మించబడ్డాయి? దేవుని వాక్యం వలన. దేవుని యొక్క వాక్యము యేసు. సమస్తం ఆయన మూలంగా కలిగిన, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను. దేవుడు మాట్లాడగా, మాటను పంపించగా యేసు కార్యాలు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈరోజు మీకు ఈ సత్యం తెలియాలి. కనపడితేనే విశ్వాసం కాదు, వినపడితేనే విశ్వాసం కాదు, తాకితే చేతికి అందులోకి వస్తేనే విశ్వాసం కాదు. నో నో నో. విశ్వాసం ఏంటంటే కనపడిన వాటిని కనపడుచున్నట్టుగా మనము నమ్ముతూ నడుచుకోవాలి. దేవుడు కనపడకపోయినా నా ఎదురుగా ఉన్నాడని నమ్ముతూ నడవాలి. అదే విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. సరే, 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. ఇది నేను ఎందుకంటే విశ్వాసం గురించి, బలుల గురించి శ్రేష్టమైన అది కాదు ఇప్పుడు సబ్జెక్ట్. నా సబ్జెక్ట్ అంతా కూడా దేవునికి ఇచ్చుట అని మొదలు పెట్టాలనుకున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్లో మొట్టమొదటి మాట దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పణ ఇవ్వాలి అనే దగ్గర నేను మొదలు పెడుతున్నా. ఎందుకంటే దేవుడు ఏ డిసిప్లిన్ చెప్పుకున్నా సరే అన్నిట్లోనూ దేవుడున్నా కొన్ని ఆయన నాది అన్న మాట దగ్గర మొదలు పెడితే మనకు ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. దేవుడు పని మొదలు పెట్టడానికి మోషేని పంపిస్తున్నాడు. అలాగే యేసును కూడా తన పని నిమిత్తం పంపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ నేనున్నాను, అయి ఉన్నాను అని ఒక మాట చెప్పి పంపాడు. ఆ
అక్కడ కూడా యేసును ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని ఫస్ట్ ఒక స్టేట్మెంట్, ఒక లైన్ ఇచ్చి పంపించాడు. అలాగే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ఈ ఆదాయము, సంపద, దేవుని సామర్థ్యము అన్నీ దేవునివి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అసలు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ఫస్ట్ ఏంటి, నా ఫస్ట్ స్టెప్ ఏంటి? డిసిప్లిన్ అంటే సేవ్ చేయాలి, ఇలాగ ఉండాలి, అలా వెనకాల కూడబెట్టాలి, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టకూడదు, ఇదంతా డిసిప్లిన్ వస్తుంది. అన్నిటికన్నా ముందు ఫస్ట్ నాకు ఏముంటుందంటే దేవునికి అర్పణ ఇవ్వాలనే డిసిప్లిను మొదటి మెట్టు దేవుని దగ్గర మొదలెడతాను నేను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. శ్రేష్టమైన బలులు, విశ్వాసంతో కూడిన బలులు, దేవునికి ఇష్టమైన బలులు, చాలా చాలా పాఠాలు వచ్చేస్తాయి. ఇన్ని పుస్తకాలు రాసేయచ్చు, ఎన్నో వందల వేల ప్రసంగాలు జీవితకాలం అంతా చేసేయచ్చు హేబేలు మీద, కయ్యని మీద. అదే భక్తి, అదే విశ్వాసం అంటే కాదు. సమయానికి, సందర్భానికి ఏం చదువుతున్నామో సబ్జెక్టుకి సంబంధించి కొంచెం పోగేసుకోవాలి మనం. కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ దేవుని వాక్యం పోగేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట కొంచెం అక్కడ, కొంచెం ఇక్కడ. ఆ మాటలు అక్కడి నుంచి వచ్చినా, ఇక్కడి నుంచి వచ్చినా అన్నీ యేసు అనే హద్దు లోపల ఉండాలి. యేసు ప్రభు కొన్ని పొలిమేరలు పెడతాడు వాక్యానికి. అక్కడి నుంచి నువ్వు 40 తెచ్చుకో, ఇక్కడి నుంచి 40 తెచ్చుకో, అవతలు ఉండటానికి వీలు లేదు. ఆ 40 ఈ యేసు లోపల ఉండాలి. యేసుకు మహిమ వచ్చే హద్దులో ఉండాలి. దేవునికి ఘనత వచ్చే ఆ బౌండరీలో ఉండాలి. నువ్వు ఎన్ని ప్రసంగాలు తెచ్చుకున్నా సరే. యేసు దేవుడు కాదంటూ 100 రిఫరెన్సులు ఇచ్చి బైబిల్ పట్టుకుని చెప్తే అది వెలుపలుంది. యేసుకు మహిమ ఇవ్వనటువంటి బోధది. అలాంటివి పోగేసుకోవద్దు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చెప్పినా, ఆదికాండం మొదటి పుస్తకం, హెబ్రీ దాదాపు చివరి పుస్తకంలోకి వచ్చేసినా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని, ఇదేంటండి అక్కడో పొట్లం ఇక్కడో పొట్లం అంటారు, ఒకే చోట హోల్సేల్గా ఇవ్వాలి కదా అన్నట్టు కాదు. ప్రభు యొక్క వాక్యం ఒకలా చూసుకుంటే ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం దేవుని ఆత్మ ఎంత ఏకీవిస్తుందో, ఆదికాండపు యుగంలోనూ ఆ దేవుడే, హెబ్రీ కాలంలో యుగంలోనూ ఈ దేవుడే. ఆయన ఈయన ఒకరే, లింకు. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. అంటే హేబేలు, కయ్యను అని వచ్చింది కనుక హేబేలు, కయ్యను ఎందుకు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రికకును ఆదికాండంలో హేబేలు ఇలా చేశాడని దానికి చాలా యుగాలు, చాలా సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. బైబిల్ చాలా ఉంది మధ్యలో. ఆ సంగతులు ఇప్పుడు ఎందుకండి? పౌలు గారు హెబ్రీయులు ప్రభుని అంగీకరించిన వారు ప్రభులు తీసుకుంటూ ఉత్తరాలు చదువుకుంటూ ఎదుగుతున్నారు అపొస్తలుల బోధలో. ఎప్పుడు ఆదికాండంలో హేబేలు, కయ్యనికి ఎక్కడ కనపడ్డారు? వాళ్ళకి ఎక్కడ కనపడరు వాళ్ళు, ఎక్కడ కనపడరు వాళ్ళు. ఆదికాండంలో 4వ అధ్యాయంలో కొంచెం పక్కన 5వ అధ్యాయంలో కనపడతారేమో. తర్వాత వాడి చరిత్రలే లేదు, వాడి చరిత్రే లేదు, వాళ్ళ ఊసే లేదు, వాళ్ళ వైఖరే లేదు. అసలు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏం పెద్ద మహాభక్తులేం కాదు. ఆదాము యొక్క తొలి సంతానములు 2. స్తోత్రం కలుగునుగాక. కనుక వాళ్ళెవరిలో పట్టుకొచ్చి ఇక్కడ విశ్వాసం గురించి చెప్తారేంటి? వాళ్ళదేం విశ్వాసం అండి బాబు అని మీరు, నేను అందుకే అంటున్నాను, మనం వైఖరి మార్చుకోవాలి, మన అంచనాలు మార్చుకోవాలి. సేవకుడు ఇలా చెప్పాలి, ఇవే చెప్పాలి, ఇలాగ ఉండాలి, ఇలాగే చెప్పాలి. ఓకే, నీకేమైనా అంచనా ఉంటే సేవకుని విషయంలో అంచనా వేసుకో, కానీ ఆ సేవకుని నోటి నుంచి వచ్చే వచనాలను మాత్రం నీ అంచనాలకు తగ్గట్టు ఉండకూడదు, దేవుని వాక్యానికి తగ్గట్టు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ఉంటేనే మన భక్తి శభాష్ అనిపిస్తుంది. అలా ఉంటేనే ఆ దయ మన మీద పడుతుంది. దయాప్రాప్తురాలా. మరి నేను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మనం చాలా ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు? చాలా పేద కుటుంబం అండి, ఆ వడ్రంగాని కొడుక, వడ్రంగవాని ఇంట్లో కుటుంబం అండి. యోసేపు చాలా పేదోడండి, కరపం చేసుకుంటాడండి. ఆయన ప్రదానం చేసిన కాబోయే భార్య అండి చాలా దీనురాలండి, చాలా పేదరాలండి. గాబ్రియల్ వచ్చేసాడు, దయాప్రాప్తురాలా, దేవుని దయ సంపాదించుకున్నావమ్మా, స్తోత్రం కలుగునుగాక. ఇంకెవరూ లేరా ఇజ్రాయేలీలు? ఇంకెవరూ లేరా యూదులు? ఇంకెవరూ లేరా గోత్రాల్లో ఉన్నవారు? అన్ని గోత్రాలు ఆయనవే కదా, అన్ని గోత్రాలకు ఆయనే దేవుడు కదా. ఇజ్రాయేల్ అంటేనే యాకోబు కదా, యాకోబులో నుంచి పుట్టినోళ్లే కదా. అందరూ యాకోబు అసలైన భార్యకే పుట్టారా? దాసీలకు పుట్టినోళ్ళు ఉన్నారు, 1వ దాసికి పుట్టినోళ్ళు ఉన్నారు, 2వ దాసికి పుట్టినోళ్ళు ఉన్నారు, ముందు పుట్టినోళ్ళు ఉన్నారు, తర్వాత పుట్టినోళ్ళు ఉన్నారు. ఇదేంటి, దాసీలను భార్యగా ఇచ్చిన భార్యలు ఉన్నా సరే వాళ్ళ పిల్లలను కూడా ఇది చేసుకుని వారసులు అంటాడు. ఏంటంటే, నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఎన్ని క్రమాలు చెప్పినా ఆయన ప్రారంభం నుంచి కృప కలిగిన వాడే, ప్రారంభం నుంచి దయ కలిగిన వాడే. యాకోబు యొక్క సంతానం భార్య ద్వారా వచ్చిన సంతానమే.
మామగారు మోసం చేశారు కదండి. పుసుకళ్ళు కలిగిన దాన్ని ముందు అంటగట్టాడు, తర్వాత ప్రేమించిన దాన్ని అంటగట్టడానికి 14 సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నాడు. దూడల దగ్గర, గొర్రెల దగ్గర ఆ పెంట తీయించాడు. సాయంకాలం లెక్కేసేవాడు. ఏంటి, నా గొర్రెలు 1000 ఉండాలి, ఒకటి తక్కువైందేంటి, ఆ పిల్ల ఏంటి, కుంటుతుందేంటి, ఆ పిల్ల ఏంటి, అలా బొలిసిపోయిందేంటి అని ప్రతిదీ లెక్కడేవాడు మామగారు. అన్నిటికీ లెక్క చెప్పేవాడు. ఒక్కడు కూడా పోనిచ్చేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగున 14 సంవత్సరాలు కంచిగరుడు సేవ చేసి సంపాదించుకున్నాడు. ఓకే, మామగారు ఇచ్చిన మొదటి భార్య, ఈయన కోరుకున్న రెండో భార్య, వాళ్ళ పిల్లలే యాకోబు పిల్లలు కదా. మరి తర్వాత ఆ గోత్రీకులు అది కన్ను వెళ్ళి చూడండి, అక్కడికి వీరిద్దరికి ఎవరెవరు పుట్టారు, తర్వాత దాసీలకు ఎవరు పుట్టారు, దాసీలకి ఈయన కావాలని వెళ్ళాడా, లేకపోతే భార్యలు ఇచ్చారా, భార్యలు అప్పచెప్పారా, దాసి వలన ఇలాగా. మనం ముక్కు మీద వేలేసుకున్నట్టు అనుకుంటాం. మంచిన ఇదేంటి బాబు, దేవుడు వాళ్ళను కూడా గోత్రాల్లో పెట్టేశాడు. ఈ మొదటి భార్యకు పోని 2, ఈ రెండో భార్యకు పోని 3, 2 పోని అనుకుందాం. వాళ్ళు కొడుకులు కానీ క్రమసంతానం కాదు అనుకుంటాం. నిజంగా ధర్మశాస్త్రం అంత తీవ్రంగా పోతుంది. ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. అలాగని వీడు ధర్మశాస్త్రం లేనివారు కాదు. దేవుడిలో నుంచే ధర్మశాస్త్రం వచ్చింది. ఈ యాకోబు, ఇస్సాకు, అబ్రహాములు దేవునిని కలిగినవారు, దేవుని ఎరిగినవారు, దేవునికి ప్రార్థన చేయటంలో అందివేసిన చెయ్య. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ప్రార్థన చేసేవాడు, ఇస్సాకుకు నేర్పించాడు, ఇస్సాకు ప్రార్థన చేసేవాడు, యాకోబుకు నేర్పించాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేకపోతే యాకోబు నోట్లో నుంచి అరణ్యంలో ఆ తల కింద పెట్టుకున్న రాయి, ఇక్కడ దేవుడు ఉన్నాడని గబాలను తీసి నిలబెట్టి తన దగ్గరున్న తనకు ఏదైనా గాయమైతే, తలనూనె కాదండి అది, గాయమైతే రాసుకునే నూనె బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అక్కడ నూనె బిడ్డ ఎందుకు పెట్టుకెళ్ళాడు పారిపోతూ? అదేమన్నా గ్లూకోజా, అదేమైనా హార్లిక్స్ లాంటిదా, అదేమన్నా అమ్ముకొని ₹10 సంపాదించుకుని రొట్టె తీసుకోవాలా? ఎందుకు ఆ నూనె బుడ్డి? దేవుని కాపుదల, దేవుని తోడు. ఎన్ని రకాల మర్మాలను చెప్పుకోవచ్చు, కానీ ఏ గాయమైనా ఆ గాయానికి లేపనం దాదాపు దేవుని సన్నిధి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ నూనె పోసేసి ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు యాకోబు, గుర్తుందా? నీవు నన్ను మళ్ళీ ఈ స్థలానికి క్షేమముగా తీసుకొచ్చినట్లయితే, ఏమీ పోకుండా, నష్టపోకుండా క్షేమంగా నన్ను తీసుకొచ్చినట్లయితే, ఇంకా చెప్తాడు, నేను నీకు 10వ భాగం ఇచ్చి కృతజ్ఞతలు తెలియచేస్తాను అన్నాడు. ఈ 10వ భాగం యాకోబు ఎవరు చెప్పారు? దేవుడు ఏమైనా స్వరం వినిపించాడా? దూతలు ఏమైనా పదంకు చూపించారా నీకు? మా తాత ఎవరు? మా నాయన ఇస్సాకు. తాత ఎవరు? అబ్రాహాము. ధర్మశాస్త్రం లేని కాలంలో దేవుడు అడగకపోయినా అబ్రహాము తాను పొందిన వాటంతట్లోనూ మెల్కీషెదకు క్రమములో ఉన్న ఆ మెల్కీషెదకు ఎదురొచ్చినప్పుడు ఆయన అడగకపోయినా ఇచ్చి సాగిలపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. 10వ భాగం ధర్మశాస్త్రంలో నుంచి వచ్చింది అనుకుంటాం. 10 ఆజ్ఞల్లో లేదండి, ధర్మశాస్త్రంలో కూడా ఉంది. ఈ 10వ భాగం, అబ్బో దీని మీద ఎంత పోరాటమో, ఎన్ని డిబేట్లు, సంఘాలు విడిపోతున్నాయి. నేనంటే నేను చెప్పుకోండి. ఇదేమన్నా అన్నదమ్ములు వాటా పంచుకుంటున్నారా? ఇదేమైనా అక్క చెల్లెలు వాటా పంచుకుంటున్నారా? ఇదేమన్నా ఆ దేశాలు, గ్రామాలు, ఈ నది నీకు, ఈ నది నాకు, ఈ మండలం నీకు, ఈ మండలం నాకు, ఈ తొలవ నీకు, ఈ బంగారు నాకు అనుకో. ఇదేంటండి? దేవునికి ఇచ్చే విషయంలో ఏంటి రాద్ధాంతం? అసలు ఎక్కడ పోతున్నాం మనం? ఏం డిబేట్లు చేస్తున్నాం? అన్నీ వాళ్ళే, ఇది ఇలాగ ఉంది, ఇది ఇలా లేదు, ఇందులో ఇంత ఉంది, ఇలాగెక్కడుంది, వీళ్ళు కావాలని అడిగేస్తున్నారు. అసలు ఇవ్వాలనే లేదు. ఎవడు చెప్పాడు అంటూ కోట్ల మంది, ఇవ్వాలని ఉంది, కోట్ల మంది, ఇవ్వాలి వద్దు, టగ్ ఆఫ్ వార్, తీవి కత్తి, తీవి కర్ర, కూర్చుందాం స్టేజ్ మీద, తెలుసుకుందాం స్టేజ్ మీద, అందరూ ఇందులోంచి వచ్చినా తీసుకుంటారు. అసలే నేను అంటాను, ఎవరిని బయట నుంచి పెద్ద ఆయన వస్తే, ఏంట్రా బాబు లోపల గొడవ, కొట్టండి, చంపండి, నేను కరెక్ట్ అంటే లోపలికి వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఆ సభలో వాళ్ళు చెప్తారు, ఎందుకు కొట్టుకుంటున్నారంటే వీళ్ళు కూడా చెప్పలేరు, ఈయన ఇలాగంటాడండి, మాకు అర్థం కావట్లేదని బాబు అంటారు. అసలు ఈయన దగ్గరకు వచ్చి, అసలు ఈ విషయం అంతా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇచ్చుట్లో అనుకోండి కాసేపు. అసలు ఎవరికి ఇచ్చట్లో ప్రారంభమైంది? నాన్నకిస్తున్నావా, స్నేహితుడికి ఇస్తున్నావా, మేనమామకి ఇస్తున్నావా, ఎమ్మెల్యేకి ఇస్తున్నావా, లేదా రాజుగారికి ఇస్తున్నావా? దేవుణ్ణి మధ్యలో పెట్టి జుట్లు బీక్కోవటం ఏంటి మీరు?
దేవునికి ఇచ్చే విషయం మీరు కొట్టుకోవటం ఏంటి? ఆయనకు అవమానం కదా. అసలు దేవుడు మాట అనేటప్పటికే నోరు మూసుకొని నీకు ఎలా దోస్తే అలా చేయి, కాసేపు కాళ్ళలు పట్టుకోవటం ఆపండి అంటాను నేను. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో ఏదో కొట్టువేయబడిందని అంటే మరి ధర్మశాస్త్రంలో లేని సమయంలో అబ్రహాం ఎందుకు ఇచ్చాడు 10? ఎవరు చెప్పారు 10 ఇమ్మని? నేను దీవిస్తాను 10 ఇస్తే అనలేదు కదా. నువ్వు నన్ను దీవిస్తే 10 ఇస్తానని యాకోబులాగా ఈ తాత ముందు అనలేదు కదా. దేవుడు దీవిస్తాడు పోతా. అబ్రహాము దేవుడు నమ్మాను, నీతిగా ఎంచబడిన దేవుడు అబ్రహాము దీవించను. అబ్రహాము ఇలాగున దేవుడికి ఇచ్చిన మెల్కీషెదెకు క్రమంలో వచ్చాడు యాజకుడు. ఎక్కడ? లోతు భార్య నీళ్ళని తీసుకుని పోయినప్పుడు ఆ రాజులందరినీ ఓడించి తన వాళ్ళని తెచ్చుకున్నప్పుడు ఆ రాజు ఆ మెల్కీషెదెకు అబ్రహాము ఒక దీవెనని తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము తాను పొందిన వాటిలో నుంచి 10వ భాగము మెల్కీషెదెకు ఇచ్చి నమస్కారం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు అంటే లేఖనాలే, కాదనుకుంటే కాదే. నేను ఇవ్వననుకుంటే ఎవడు బలవంతం చేస్తాడు నన్ను? ఇంతే ఇస్తానంటే ఎవడు అడుగుతాడు నిన్ను? ఎందుకు ఇవ్వాలంటే ఎవడు అడుగుతాడు నిన్ను? అది నేను అంటాను ఈరోజు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, ఎలాగ ఇస్తున్నావు, అసలు ఏమై ఉన్నాడని ఇస్తున్నావు? ఆయన అడిగితే ఇస్తావు, అడిగితే ఇస్తానని అడగకుండా నువ్వెవడు నన్ను అడగటానికి అంటేనే ఇస్తావా? దేవుడు అడిగితేనే అబ్రాహాం ఇచ్చాడా? 10 అడిగాడా, 90 అడిగాడా, 100 అడిగాడా? అబ్రహాం 10 ఇచ్చాడని చెప్పేసి పెద్ద ఏదైనా ప్రసంగం చేయొచ్చు, కానీ అబ్రహాం 10 కాదండి, 10 దగ్గర ఆగిపడేది తన కొడుకుని ఇచ్చేస్తున్నాడు దేవుడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కమాన్, ఇప్పుడు ఛాలెంజ్ చేయండి ఎవరైనా. ఈ 10 దగ్గర డిబేట్. అబ్రహాం ఇచ్చాడు, ఇవ్వలేదు, మెల్కీషెదెకు ఇచ్చాడు, ఇవ్వలేదు. అబ్బో, మొత్తం యూట్యూబ్లన్నీ కూడా దద్దరెళ్ళిపోతూ ఈయన అసలైనోడు ఈ ప్రసంగాలు. విశ్వాసులందరూ కూడా సంఘంలో వాక్యం అంటే మానేస్తారు. ఇంటికి వెళ్ళగానే యూట్యూబ్ తెలిసి ఈయన ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఎలా తిట్టాడు, ఆయన ఎలా తిట్టాడు, ఈయన ఎలాగన్నాడు, ఆయన ఎలాగన్నాడు. అయిపోతాము, దిగజారిపోతాము. ప్రభు రాకడకు సిద్ధపడటానికి ఆ వాదాలు, ఆ వివాదాలు, ఆ లెక్కలు కాదు. నీకు దేవునికి మధ్య లెక్కలు ఉందో చూసుకో. స్తోత్రం కలుగును గాక. యూ టేక్ దట్ సీరియస్లీ, యూ డూ ఇట్ సీరియస్లీ. ఆ విషయంలో నువ్వు దీనుడివై తగ్గించుకుంటూ సాత్వికుడివై యేసయ్య కాళ్ళ దగ్గర నువ్వు నేను కూర్చోవాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ హేబెలు, కయీను అర్పణలు అనుంది కనుక, అర్పణ ఇచ్చారు అనుంది కనుక, విశ్వాసంతో ఇచ్చారు, శ్రేష్టమైనది ఇచ్చాడు. అవన్నీ కూడా థియాలజీ. అందులో చాలా పాఠాలు వస్తాయి. ఉండనివ్వండి, తర్వాత చూస్తాం. ఇప్పటికే మీరు దైవజనుల పుస్తకాలు చదువు ఉంటే, ఇప్పటికే ప్రసంగాలు వినుంటే ధన్యులు. మీరు ఆ మాటలు మనసులో భద్రం చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. వినిన వాటిని కాలదనుకోకూడదనుకోవాలంటే మీరు హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలో భద్రం చేసుకుంటేనే ముందు ఆ మాటలు మీకు పనికొస్తాయి. విడిచిపెడితే మీరు ఎన్ని ప్రసంగాలు విన్నా ఉపయోగం లేదు, ఎన్ని సభలకు వెళ్ళినా ఉపయోగం లేదు, అర్ధరాత్రంతా మెలుకుని ఎన్ని యూట్యూబ్ ప్రసంగాలైనా ఉపయోగం లేదు. అది నీ హృదయంలోకి వెళ్ళాలి, ఆ హృదయంలో అది ఫలించాలి, అది ఆత్మలోకి వెళ్ళిపోవాలి. అది నీ మరణం దగ్గర కూడా నీ ఎదురుగా వచ్చి నీ ధైర్యపరుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారు రాకపోయినా, నువ్వు కావలసిన వాళ్ళు రాకపోయినా, వాక్యం నీ ఎదురుగా వచ్చేసి నీ మరణం నుంచి లేపేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. టేక్ ఇట్ సీరియస్లీ. ఇది మీకే కాదు, నేను ఇక్కడ చెప్తున్నానని సూపర్ అయిపోయిన మీరు అక్కడ వింటున్నారు కాబట్టి మీరు జూనియర్స్ అని నేను అనుకోను. ఈ మాటలు నేను వింటూ బలం తెచ్చుకుంటున్నా. ఈ మాటలు నేను వింటూ విశ్వాసంలో ఒక స్టెప్ పెరుగుతున్నా. ఈ మాటలు నేను వింటూ ఈ రోజే సేవ ప్రారంభిస్తున్నాను, రేపటి నుంచి నేను సేవ ఇలా చెయ్యాలన్న మాటని ఈ రోజు నుంచి నేను లెక్కేసుకుంటున్నా. 30 సంవత్సరాలు సేవ చేశాను, ఎవడు నాకు చెప్పేదంటే అయిపోయాను అన్నమాట. ఈ రోజు నుంచి సేవ ప్రారంభిస్తున్నాను, రేపటి నుంచి చేయాలి, నేర్చుకోవాలి. దైవజనుడు సహోదరుడు స్టీవెన్సన్ గారు రాస్తారు కదా మంచి పాట, నేర్చుకొందును నీ యొద్ద నేను కూర్చుని వింటాను. స్తోత్రం కలుగునుగాక. కూర్చుని తీరిక ఉండాలి కదండి. కూర్చుని లేచిపోతే ఎలాగా? ఒకసారి కూర్చునంటే కూర్చున్నాను కదా వెళ్ళిపోతాం. కొంతమంది భక్తి అలా సరిపెట్టుకుంటారండి. రమ్మన్నా వచ్చాను, కూర్చోమన్నా కూర్చున్నాను, రైట్, దీవించు పోతా. ప్రభు అంటాడు, అది నేర్చుకునే మనసేననేది, వినే మనసు అనేది, ఆసక్తి ఏది, ఆకలేది, దప్పికేది, కూర్చొని వింటానయ్యా, నాతో మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. నువ్వు వేరే పనులు ఉన్నా ఇదిగో అబ్బాయి అని భుజం తట్టి నీతో మాట్లాడగలడు. అర్ధరాత్రి లేపి మరి నీతో మాట్లాడగలడు. ఒక్కొక్కసారి దేవుడు రా, పైకి వచ్చి రెడీగా ఉండు, నేను వస్తాను, వచ్చి నీతో మాట్లాడతాను. ఇలాగ వచ్చిపోతే కుదరదు మోషే అన్నట్టు అనుకుంటే, ఇలా ముఖం చూపించిపోతే కాదు మోషే,
అయ్యా ఇంతమంది ఇజ్రాయేల్ కింద వదిలేసి వచ్చాను, సినాయి కొండ రమ్మంటావు, పొద్దుటే రమ్మంటావు, ఉదయానికల్లా శిఖరం ఎక్కేయమంటావు, ఒక రూటా ఒక రోడ్డా ఏమండి, ఒక మంచినీళ్ళ కేంద్రం, ఒక పండ రాతి కొండ. అదే మామిడి తోటలతో ఉన్న కొండ ఏం కాదండి, రాతి కొండ. సినాయి కొండ చూస్తే తెలుస్తుంది, ఎక్కడ చిగురు సరిగా కనపడదు. అలాంటి కొండ, నిప్పులతో ఉంటుందా బాబు అన్నట్టుగా ఉండే కొండ. పడుకుంటానికి ఎక్కడైనా చెట్లు ఉంటాయా, తినటానికి ఏమైనా ఆకులు ఉంటాయా, నీళ్ళు తాగటానికి ఏమైనా సెలయేర్లు ఉంటాయా? పైకి రమ్మంటావు, శిఖరం మీద ఉండమంటావు, నేను వస్తాను, నీకు కనపడతాను అంటావు, నీకు ఏదో చెప్తానంటావు. ఎంతమంది నేను వదిలేసి రావాలి, నాకంటూ 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 అనొచ్చుగా మోషే. కానీ ఎందుకు ఆ మాటలని సినిమాటిక్గా చూసుకుంటే, నేను వస్తాను, నీతో మాట్లాడతాను. ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారంలోకి రావచ్చు కదా, నా దగ్గరికి రావచ్చు కదా, కొండ కిందకి రావచ్చు కదా. కొండ కిందకి నేను వస్తాను, పైకి రాలేను. అబ్బో మోషే చాలా చెప్పచ్చు. అప్పటికే దాదాపు 80 సంవత్సరాలు వచ్చేసినాయి, పైగా 80 సంవత్సరాల కన్నా పైన ఉన్నాడు మోషే అనుకుంటాను నేను. దాదాపు అనుకోండి కాసేపు. ఎవడొస్తాడు పైకి, ఎవడొస్తాడు పైకి, అంత దూరం ఎవడొస్తాడు పైకి? దిగిరా. నేను నీకు కావాలనుకుంటే, నేను నీ బిడ్డను అయితే, నువ్వు నాతో ఏదో మాట్లాడాలనుకుంటే, నాకు కనపడాలనుకుంటే, నన్ను స్వస్థపరచాలనుకుంటే, నా ఆకలి తెచ్చాలనుకుంటే వచ్చేయి. జొమాటో లాగానో లేకపోతే డోర్ డెలివరీ సర్వీసులో నాకు వచ్చేసి, నా దగ్గరకు వచ్చేసి, నేను ముసుగుదాన్ని పడుకుంటాను, ప్రార్థన చేయను, వాక్యం చదవను, అనవసరం. నువ్వు వచ్చేసి నన్ను బాగు చేస్తావా, నువ్వు దేవుడు, లేకపోతే గెట్ అవుట్ అనే విశ్వాసాలు ఉంటున్నారు సంఘాల్లో. రావాలి, యేసు వచ్చి నన్ను పలకరించి ముద్దు పెట్టి లేపి పడుకోవటం ఏంట్రా బాబు అని బతిమలాడి నాకు తినిపించాలి. కోపం వచ్చిన పిల్లోడికి అమ్మ తినిపించినట్టు. ఇంత టెక్కు పెరిగిపోయిందండి విశ్వాసులకి. టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్కు పెరిగిపోయింది విశ్వాసులకి. మీలో ఎవరికైనా వ్యాధి కలిగినప్పుడు ఏమంటారు చెప్పండి? దేవుడు ఏమన్నారు? పరిశుద్ధాత్ముడు మీలో ఎవరికైనా వ్యాధి కలిగినప్పుడు ఏం చేయమంటారు? ఎవ్వరికి చెప్పను, ఎవ్వరికి ఫోన్ చేయను, ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్పను, నా సంఘం వాళ్ళకి అసలే చెప్పను. ఏం చేయాలట? వాళ్ళే కనిపెట్టి దర్శనంలో చూసి వచ్చేసేయాలి నా దగ్గరికి. వాళ్ళే ఏంటమ్మా 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 రావట్లేదమ్మా, ఏమైపోయాడమ్మా అని పిల్ల గురించి తల్లి తిరిగేసినట్టుగా తెలుసుకుని రావాలి. సంఘం అంటే అదే, తెలుసుకుని రావాలి. అయ్యగారు అంటే అదే, తెలుసుకుని రావాలి. ఎవడొచ్చాడు నా దగ్గరికి? ఎవడన్నా వచ్చాడా? ఒకవేళ మీరు అడగండి వాళ్ళని, ఫోన్ చేసావా? 6 ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, పోనీ తెలిసిన సహోదరుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, చెప్పండి అమ్మా, కొంచెం పాస్టర్ గారు ఫోన్ రావట్లేదు, అమ్మగారు ఫోన్ రావట్లేదు, అయ్యగారు ఫోన్ రావట్లేదు, కొంచెం మీరు చెప్పండి అమ్మా. అన్న నువ్వు కొంచెం చెప్పు, ప్రార్థన చేయమని చెప్పు, వీలైతే ఒకసారి దర్శించమని చెప్పు, నాకు ఇలాగుంది. నేనేం మాట్లాడు కోపాలు. మళ్ళీ మీరు వెళ్ళి గడ్డమ్మ బుల్లమ్మకి పెట్టి బెల్లమ్మకు పెట్టి ఏమనుకోమ్మా, సంఘానికి రామ్మ. బాబు వాళ్ళకి వాక్యం ఎందుకు, వాళ్ళకి దేవుడు ఎందుకు అంటాడు. దేవుడు ఇంత కఠిన హృదయమా? వాక్యంలో నేనేం చెప్పాను? వాక్యం వింటే ఏది, వాక్యం దగ్గర ఉంటే ఏంటి? రాను సంఘానికి వాక్యం వినను. వాక్యంలో ఏమనుంది? మీరు ఉంటే చెప్పండి, సంఘాన్ని పిలువనంపించండి, పిలుపు పంపించండి. యేసు ఎక్కడో ఉన్నాడు. నిజానికి ఆ ఫ్యామిలీ అంటే యేసుకి చాలా ఇష్టం. దగ్గరికి వచ్చాడంటే ఇంటిని దర్శించిపోతాడు. ఎక్కడో ఉన్నాడు యేసు. వెంటనే ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి? గబగబా అక్క చెల్లెద్దరు ఏం చేశారు? నీకు అత్యంత ప్రియుడైన లాజరు రోగి అయి పడి ఉన్నాడు, నువ్వు త్వరగా రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత సంగతి అలా వదిలేసాను. నేను చెప్తున్నాను, రోగి అయి ఉన్నాడు, నీకు ప్రియుడు, రావాలయ్యా. ఆయనన్నా చెప్పాలి. ఆయన రాలేని స్థితిలో పడున్నాడు కాబట్టి వాళ్ళ బంధువులైనా ఇంట్లో వాళ్ళైనా చెప్పాలి, లేదా సంఘస్థులైనా చెప్పాలి. ఇలా కోపాలు తెచ్చుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? నేనంటాను, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లేఖనాలు మాకెందుకండి, దేవుని ఆదేశాలు మాకెందుకండి, దేవుని ఆత్మ నడిపి మాకెందుకండి? ఎవరికి చెప్పను, నేను ముసుగుదాన్ని పడుకుంటాను. 3 రోజులైంది హాస్పిటల్కి వెళ్ళి, అయ్యో ఇలా కోపడుతున్నారండి, ఇలా బాధపడుతున్నారండి అని నెల తర్వాత తెలుస్తుంది. అరే మాకెవరు చెప్పలేదంటాం. తెలుసుకోవాలండి మీరు అన్నట్టుగా చూస్తారు. ఇక్కడ కాదండి, చాలా సంఘాలు ఇదే పరిస్థితి. బాధేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా పద్ధతి? చర్చిలకి ఎవరో స్నేహితులు లేరా? పోనీ మాకు చెప్పడానికి దొరకరు అయ్యగారు అంటాం. మరి ఎక్కడెక్కడోళ్ళు ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్లో ప్రార్థన చేస్తుంటా. ఈ సంఘం వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో దొరికే వరకు రింగ్ చేస్తుంటారు. వెంటనే మిస్డ్ కాల్ చూస్తాను, ఎవరది అంటాను.
ఫోన్ చేస్తే అయ్యగారు దొరుకుతారేంటే ఫోన్లే చేయరు. నేను మిస్డ్ కాల్ చూసి మరీ ఫోన్ చేస్తా, ఎవరమ్మా ఇదని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు చేయరు, దొరకరు, ఎత్తరు, బిజీగా వస్తుంది. ఇది అందరూ చెప్తారు, అందరూ అనుకుంటారు. మరి నేను వాళ్ళకి ఎందుకు దొరుకుతున్నాను? వాళ్ళ మీద ప్రేమ, నాకు వాళ్ళ ముఖం కూడా తెలియదు. ఉన్నమాట చెప్తున్నాను, ఆత్మ మాట మనం వినాలి. నాకు వాక్యం అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, చర్చ అవసరం లేదు. 3 నెలలకోసారి వస్తాను, ఇష్టమైతే వస్తాను, కోడల దగ్గరికి పోతాను, కొడుకు దగ్గరికి పోతాను, అక్కడ ఉంటాను. అక్కడ కూడా చర్చికి వెళ్ళి బాబు అని చెప్తుంటారు సంఘస్థులు. అబ్బాయి వస్తే మన సంఘానికే, పెద్ద భక్తి అండి. వస్తే మన సంఘానికే, వాక్యం మన సంఘంలో ఉన్నట్టు ఉండదండి అని మళ్ళీ పెద్ద మన కోటింగ్ వేస్తుంటారు. అక్కడ మానేసేమో అయ్యయ్యో అనుకోకుండా వస్తే మన సంఘానికే వస్తాం. మళ్ళీ వాక్యం ఎక్కడ దొరకదండి బాబు అనేటు మనం వెంటనే కొవ్వొత్తిలాగా ఎరిగిపోతాం. అయ్యి బాబు ఎంత ఇంపార్టెంట్ మన సంఘం అంటే. అది అక్కడ వెళ్ళటం చేతగాక పెట్టిన వంక, మనకు కోటింగ్ వేసే వంక. మనం మురిసిపోతాం, అయ్యి బాబు ఈ సంఘం మీద ఎంత మంచి మనసు ఉందో ఈయనకండి. 6 నెలలకు వస్తాడు, ఏదో కొంచెం గాయం అవుతుంది, ఎవరూ రాలేదంటారు. ఇదా సహవాసం, ఇదా శరీరంలో అవయవం. శరీరంలో అవయవం ఇదా, ద్రాక్షవల్లిలో తీగ ఇదా. స్తోత్రం కలుగును గాక. బండలో చెక్కబట్టం అంటే ఇదా, బండలోంచి నీళ్ళు రావటం అంటే ఇదా. నేను అంటున్నాను, నీ అంచనాల్లో దేవుడు ఉంటాడంటే నువ్వు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నట్టే. దేవుని అంచనాల్లోకి నువ్వు రావాలి. స్తోత్రం కలుగును గాక. అలాగని దేవుని ద్వేషిస్తాడని నేను చెప్పను. దేవుని ప్రేమను చులకని చేయకు, దేవుని ప్రేమను చులకని చేయకు. దేవుని మాట ప్రకారం నువ్వు ఉండటమే. అదే అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించాను, నీ కోసం ప్రాణం పెట్టాను, ఇప్పుడు నీకు పరలోకంలో ఇచ్చేసాను, బహుమానంగా నరకాన్ని తప్పించాను. ఈ రోజు నుంచైనా నా మాట వినరా బాబు, నా ప్రేమను జ్ఞాపకం చేసుకున్న, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్న, శిలువమరణాన్ని జ్ఞాపకం చేసుకున్న, దెబ్బలు జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడు. సరే, ఈయన కన్ను కొడతాడా గాయాలు చూసి, ఏదో 4 దెబ్బలు తినేసి పెద్ద త్యాగం అంటావు నువ్వు అన్నట్టు ఉంటుంది వీళ్ళ వైఖరి. అమ్మళ్ళ కిరీటం చూసి అదేదో సినిమాలో ఆడు పెట్టుకున్నాడు, అదే పెట్టుకుని ఉంటావులే యేసయ్య, ఆఫ్టర్ ఆల్ నేను పెట్టుకుంటాను రేపొద్దు కావాలంటే. ఇంత వికిలి వైఖరి, దీన దరిద్ర స్థితిలో చాలా చోట్ల విశ్వాసులుంటూ భక్తిలో ఉన్నామనుకుంటున్నారు. ఈ ఉదయం చెప్తాను, వాళ్ళు రక్షింపబడలేదు. రక్షింపబడిన వారైతే అలాగ ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు కోసం రక్షించబడ్డారేమో, సంతానం కోసం రక్షించబడ్డారేమో, నీళ్లలో ఎవరి కోసం రక్షించబడ్డారో కానీ యేసు కోసం వాళ్ళను బ్రతికించే యేసు కోసం వాళ్ళు రక్షించబడలేదు. అందుకే భక్తులు చెప్తారు, దైవజనులు చెప్తారు, అసలు నీ రక్షణను ఒకసారి జ్ఞాపకం చేసుకో. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. నీ తొలి ప్రేమ అంటాడు చూసారా, అసలు నువ్వు ఎలా రక్షించబడ్డావు? ఆయన రక్షించాడండి, ఆయన ద్వారా రక్షణ పొందండి, ఆయన నన్ను ముంచారండి, ఆయన మనం లేపారండి, ఆయనండి. ఫోటో పెట్టేసుకుంటావు, బాప్సం తీసేసుకుంటావు. నో 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 నో. అసలు ఎందుకు రక్షణ పొందావు నువ్వు? ఎవరి మాట వింటాను రక్షణ పొందావు? ఎవరి మార్గంలో వింటాను రక్షణ పొందావు? ఎవరిని ఊరేగించడం రక్షణ పొందావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరం అసలు శిరస్సు వినాలా, శిరస్సు మాట శరీరం వినాలా? ద్రాక్షవల్లిలో తీగలు ఉండాలా, తీగలు పట్టుకుని ద్రాక్షవల్లి ఉండాలా? ద్రాక్షవల్లికి చెప్తారు, ద్రాక్షవల్లి చెప్తుంది, మీరు నన్ను అంటి పెట్టుకుని ఉండండి, నేను మిమ్మల్ని తోసేను, మీరు మాత్రం నన్ను అంటి పెట్టుకుని ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్పిన ప్రిన్సిపల్ ఇది. నేను మిమ్మల్ని తోసేయను, విరిసేయను. యు బీ ఇన్ మీ, నాలో ఉండండి, నిలిచి ఉండండి. బీ ఇన్ మీ. అస్సలు వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, ప్రభుబలు వద్దు, ఏమొద్దు, అక్కడ పోతా ఇక్కడ పోతా. ఒంట్లో బాగోట్లేదని చెప్తారట కొన్ని సంఘాల్లో. ఒంట్లో బాగోట్లేదు ముసుగు దన్నేస్తారట. ఈయనకు ఒంట్లో బాగోపోవటం ఏంటంటే బాబు పక్కింటేనంటాడు. అదేంటో అలాగంటావని అనుకోండి. నిన్నే కదండి 3 రోజులు ఆ కోడలింటికో కూతురింటికి వెళ్ళి చక్కగా తిరిగి వచ్చాడండి, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చాడండి. ఈరోజే కొంచెం అలా తిరిగి ఓవర్ నైట్ అంతా కూడా పండగ చేసేసుకున్నాడు, కొంచెం అలసట వచ్చి పడుకున్నాడేమో, బాగానే ఉన్నాడు బాబు నిన్నటిదాకా అని అంటాడు. ఈయన మాత్రం అయ్యగా రాలేదు, సంఘం రాలేదు. పక్కోళ్ళు ఎప్పుడబ్బా నిన్నే కదండి బస్సు దిగి వచ్చాడు, 3 రోజుల నుంచి ఆ కూతురింటి దగ్గర ఉన్నారు కదండి, చక్కగా పెళ్ళికి వెళ్ళారు కదండి బంధువులు, నిన్న మధ్యాహ్నం మాకు ఎన్ని చెప్పాడో, ఇంత సరదా, అంత బాగున్నారు, వీళ్ళు చూశారు, వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు అన్నాడు. ఇదేంటిది మీరందరూ కార్లు వేసుకొచ్చేసారేంటి? ఏం చెప్పారంటే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, అయ్యగారిని రమ్మండి అని ఫోన్ చేయమన్నాడు. ఈయన అనుకోండి కాసేపు, ఇదేంటి అందరూ వచ్చేసారు, ఏమైంది ఎందుకంటే నిన్నే కదండి బాబు ఉన్నాడు, ఇలా చెప్పాడు. పండగలకు వెళ్తాడట, పబ్బాలకు వెళ్తాడట, పెళ్ళిళ్ళకి వెళ్తాడట, సంస్థలకు వెళ్తాడట, పెద్ద మనిషి అయితే వెళ్తాడట, పలకరించడానికి వెళ్తాడట, చూసినడానికి వెళ్తాడట, మనవడిని చూడటానికి వెళ్తాడట, మనం స్కూల్లో వేస్తున్నారట వెళ్తాడట. ఈ పక్కన చర్చికి మాత్రం రాడట. చర్చి మాత్రం ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని అయ్యగారు సెలవు వచ్చేసాం మీకోసం ప్రార్థన చేయటానికి అనాలట.
ద్రాక్షవల్లి, ద్రాక్ష తీగ. వాక్యం వింటే తెలుస్తుంది. ఈ పద్ధతులు విశ్వాసులకి మరి పాస్టర్లు నేర్పిస్తున్నారు, లేదా ఏదేని తోటలో అపోద వచ్చినప్పుడు నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళే వస్తారు, నీ మీద ప్రేమ ఉంటే వాళ్ళే కనుక్కుంటారు, నువ్వేం చెప్పక్కర్లేదు అంటాడేమో ఏదేని తోటలో వాళ్ళకి చెప్పినట్టుగా. దేవుడు నిజంగానే ప్రేమ ఉంటే ఇప్పటి బాగా చేస్తాడు కదా అంటాడు. ఇన్ని రకాల అవహేళన, అక్రమం, అవిధేయత, ఇంత దుర్మార్గం, ఇంతగా దేవుని ప్రేమ లెక్క చేయనటువంటి విధానం ఉంటూ దేవుడు నాకేం చేశాడని, అమ్మమ్మ నువ్వు రక్షించబడ్డావు, ఈరోజు ఈ ఉదయం నిలబడి నన్ను దేవుడిని ప్రశ్నిస్తున్నట్టుగా, నిన్ను ప్రశ్నిస్తున్నట్టుగా వాళ్ళతో ఈ మాట మనం చెప్పగలగాలి ధైర్యం ఉంటే. నువ్వు రక్షించబడ్డావా? ఏ ఉద్దేశంతో రక్షించబడ్డావు? ఎవరిని రక్షించారు? ఏం చేసి రక్షించారు? నువ్వు ఏ ఒప్పుకుంటే రక్షించారు? ఏ ఉద్దేశంతో నువ్వు ఏం చెప్పావు? నీ మార్గంలో నడుస్తానయ్యా అన్నావు. ఏది మార్గం? ఏది? ఆయన మాటే నీకు వింటానికి ఓపిక లేదు. చివరిలో వస్తావు, అయ్యగారు ప్రార్థన చేయండి అంటావు. చివరిలో వస్తావు, అన్నా నాకు ఒంట్లో బాగలేదు, మీరు ఎవరు రాలేదని ముఖం ఇలా పెట్టుకుని పోతావు. ఇదే సంఘానికి రావటము, ఇదే చర్చికి రావటము. చాలామంది అలా అటెండెన్స్ కోసం చివరిలో వస్తారండి. ఈరోజు నేను అంటున్నాను, ముందు వెనక చెప్పను, నీకు దేవుని పట్ల ఉన్న వైఖరి. అది మళ్ళీ చెప్తున్నాను, కయ్యను వైఖరి మారిపోయింది. అది అర్పణిచ్చినప్పుడు లేదా వైఖరి, తర్వాత వచ్చిందా వైఖరి? వైఖరి మారిపోయింది. ఎందుకు మారింది వైఖరి? వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ బిట్వీన్ యూ అండ్ జీసస్? నీకు ఆయనకి మధ్యన ఎవడు పెట్టాడు నిప్పు అని దేవుడు అడిగితే ఏం చెప్తాం? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రసంగం కాదు, సమయం చాలా అయిపోయింది, మాట చెప్పి ముగిస్తున్నాను. 12:30 అయిందా? నా టైం తప్పు చూపిస్తుంది అనుకున్నాను. కొంచెం ఎక్కువ టైం అయింది, మన్నించండి అమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ ఫైనాన్స్ మ్యాటర్ కదండి. ఇచ్చుట, దశంభాగం కాదు 3% కాదు, ట్యాక్స్ డిడక్షన్ చేయడానికి ముందు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా? అమ్మో ఎన్ని చిలక ప్రశ్నలు. ఏమండి, అప్పు ఉంటే మరి అప్పులోడికి ఇచ్చేసాక మిగిలింది ఇవ్వాలా, లేకపోతే ముందే ఇచ్చేయాలా? ఆదాయం వచ్చిన తర్వాత మరి ఇంట్రెస్ట్ కడతాం కదా, కనుక ఇంట్రెస్ట్లన్నీ కట్టేశాక మిగిలిన దాంట్లో ఇవ్వాలా, అంటే గ్రాస్లోంచి ఇవ్వాలా, నెట్లోంచి ఇవ్వాలా? విశ్వాసులకి ఇచ్చేసి వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు. ఏమండి, జల్లించి చక్కగా మూట కట్టేసి అలా పెట్టేసి వాళ్ళగా గ్రాసులు ఇవ్వాలంటారా, నెట్లో ఇవ్వాలంటారా, చీటులోడు కట్టేసాక ఇవ్వాలంటారా, లేకపోతే కట్టకముందు ఇవ్వాలంటారా? నా జీతం అయితే 30,000 వస్తుందండి, కానీ రాత్రి కొంచెం అక్కడక్కడ 2 గంటలు పని చేస్తే ఎక్స్ట్రా నాకు కావాలి, కొంచెం ఆదాయం రావాలి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ 2 గంటలు అక్కడ 2 గంటలు 12 దాకా పనిచేసి వస్తాను, నా జీతం మాత్రం 30,000. ఇలా పనిచేస్తే 15,000 వచ్చింది నెలకి, కష్టపడుతున్నాను. నా ఆదాయం అంటే మరి జీతమే కదండి, మరి ఇది మరి ఎక్స్ట్రా నేను కుటుంబం కోసం కష్టపడుతున్నాను, ఇందులో ఇవ్వక్కర్లొద్దు కదండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అడుగుతున్నారు ప్రశ్నలు. ఇచ్చే ఉద్దేశం అన్ని పక్క పెట్టండి. ఇవ్వాలనుకుంటున్నాడో ఇవ్వకూడదు అనుకుంటున్నాడు వదిలేయండి, తర్వాత చూసుకుందాం వాక్యం దగ్గర. కానీ ఇదంతా అడుగుతుంటే వినేవాళ్ళు కనబడి చెప్పండి, అమ్మో ఈయనకి ఇచ్చే మనసు చాలా ఉంది, నిష్ఠగా ఇవ్వాలనుకుంటున్నాడు, కాబట్టే ఈ వివరాలన్నీ అడిగేస్తున్నాడు. ముందు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా, మధ్యలో ఇవ్వాలా, ఆ దశంభాగం ఒకరికి ఇవ్వాలా, 10 మందికి ఇవ్వాలా, విడగొట్టి ఇవ్వాలా, ఇది ఇస్తే దశంభాగం ఇచ్చినట్టేనా, సంఘంలో ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే దశంభాగం అవుతుంది? ఎన్ని ప్రశ్నలు, ఇన్ని ప్రశ్నలు. మీ ప్రశ్న మా జవాబు అని ఎన్ని రకాల సభలు అడిగినా సరే ఈయన మాత్రం మామూలు సభలకు వెళ్తాను ఉంటాడు, ప్రశ్న పంపిస్తాను ఉంటాడు, ఆ ప్రశ్న సమాధానం వస్తాను ఉంటుంది. ఈయన అంటాడు దశంభాగాలు ఏంటాయి బాబు, కుజో దశంభాగాలు ఇప్పుడు కొట్టివేయబడ్డాయి, ఉంటే లేకపోతే పో అంటాడు ఆయన. అమ్మో ఎంత బాగుందో. ఈయన అంటాడు దశంభాగాలు ఇవ్వకపోతే నీ ఇంట్లో ఏముండదు. ఎవరా బాబు? ధర్మశాస్త్రం టైంలో అబ్రహాం ఇచ్చాడు. ఏం చెప్పాడని ఇచ్చాడు దేవుడికి? 10 దేవుడు చెప్పాడు అబ్రహాముకి, 10 తీస్తే 100 ఇస్తాను చెప్పాడా? చెప్పని టైంలో అబ్రహాం ఇచ్చాడే, అది ఎందుకు నువ్వు చూడమని ఈయన అంటాడు దశంభాగం గురించి. స్తోత్రం కలుగును గాక. ఈయన ఇలాగంటాడు, ఎందుకు వచ్చింది నా మూట నా దగ్గర ఉంటుంది. స్తోత్రం. అవును కదండి. ఈయనేమో ఇవ్వాలంటాడు, ఆయనేమో ఇవ్వద్దంటాడు. ఎవడు తెలుస్తాడు గొడవ ఎందుకు వచ్చింది? నా దగ్గర పెట్టుకుని నాకు ఎవడికి ఇవ్వాలనుకుంటే ఆడికి ఇస్తాను, యేసుకి ఇచ్చినట్టే అనుకుంటా.